అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమమానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈరోజు లక్ష్మీ నృసింహ ఆవిర్భావ తిథి కనుక ముందుగా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని అందరూ మనస్సులో తలుచుకోండి. ఒకసారి చెప్పండి అందరూ కూడా. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అవలంబం అంటే ఊత, కరావలంబం అంటే చేయూత. ఎవరైనా వార్ధక్యంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే నడవడానికి ఓపిక లేనప్పుడు చేతిని గట్టిగా పట్టుకుని, అయ్యా నా చేయి గట్టిగా పట్టుకుని పైకి రండి అని మనం ఊత ఇస్తే దానికి కరావలంబం అని పేరు. నడవలేనప్పుడు, ఓపిక లేనప్పుడు పూర్వం పెద్దవాళ్ళకి చేయూతనిచ్చి ఇంట్లోకి తీసుకొచ్చేవారు, ఆసనం మీద కూర్చోబెట్టేవారు, పడుకోబెట్టేవారు, సేవ చేసేవారు. ఈ చేతిని ఊతగా ఇచ్చి తీసుకురావడానికి కరావలంబం అని పేరు అన్నమాట. కర అవలంబం. లక్ష్మీ నృసింహ మమ అంటే నా కొరకు నాకు కరావలంబం దేహి, చేయూత నిమ్ము, నా వెంట ఉండి ఎప్పుడు నన్ను నడిపించు స్వామి అని అర్థం అన్నమాట. శంకరాచార్యుల వారు జగద్గురుడు పరమ హంస పరివ్రాజకాచార్యుల వారి యొక్క అపూర్వ భావన ఇది. ఈ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనే స్తోత్రం రాసిన వాడు ఆదిశంకరాచార్యుల వారు. ఆ స్తోత్రం రాశాక కాలిపోయిన ఆయన చేతులు కాళ్ళు తిరిగి వచ్చి, అందువల్ల ఈ స్తోత్రం ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో చదువుకునే వాడికి మోకాళ్ళ నొప్పులు వీటి వల్ల వచ్చే ఇబ్బందులు చాలా వరకు తొలగుతాయి. నడవలేని స్థితిలో ఉన్నవాడు, నడిచిన వాడు ఎంతోమంది ఉన్నారు విశ్వాసంతో ఈ స్తోత్రాన్ని చేసి. అసలు ఆదిశంకరాచార్యులు వారు రాసిన ప్రతి స్తోత్రంలో ఏదో ఒక దివ్య బీజాక్షరాన్ని ఇమిడ్చి రాశాడు ఆయన. ఆయన తపశ్శక్తి అంతా ధారపోసి రాశాడు ఆయన. నృసింహుడు అంటేనే, నరసింహస్వామి అంటేనే దుష్ట సంహారం చేసేటటువంటి అవతారం. మనం చేసే పాపాలన్నిటికీ ఏనుగులని పేరు. ఈ భయంకరమైన పాపములనే ఏనుగుల కుంభస్థలాలు చీల్చేటటువంటి సింహం స్వామివారు. ఈ కథ అంతా ధర్మం మీదే ఆధారపడిన కథ. అందుకే భాగవతంలో ఒకప్పుడు ధర్మరాజు గారు నారదుడిని, అది కూడా రాజసూయాగం అయిపోయాక ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి, స్వామి నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉన్నది, ఈ మధ్యనే రాజసూయాగం చేశాను నీకు తెలుసు. ఆ రాజసూయాగంలో శిశుపాలుడు వచ్చి కృష్ణుడిని నోటికొచ్చినట్టు తిట్టకుండా తిట్టాడు. పశుపాలుడు అన్నాడు, మూర్ఖుడు అన్నాడు, స్త్రీలోలుడు అన్నాడు, రాజ్యార్హత లేనివాడు అన్నాడు. ఇలా ఇన్ని తిట్లు తిట్టినటువంటి ఆ పాపాత్ముడు ఏమవ్వాలి? నిజానికి భగవంతుడి తెగ తిట్టేవాడు సర్వనాశనం అవ్వాలి, నరకానికైనా వెళ్ళాలి. కానీ అదేమిటో తెలియదు, శ్రీకృష్ణుడు శిశుపాలుడి తల నరికి నరకడంతో శిశుపాలుడి శరీరంలో నుంచి ఒక గొప్ప కాంతి వచ్చి, జ్యోతి వచ్చి అది కృష్ణుడిలో కలిసిపోయింది. అంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడిలో లీనమైపోయాడు, వాడి ప్రాణం వచ్చి ఇందులో కలిసిపోయింది. పాపాత్ములంతా భగవంతుడిని తిట్టేవాళ్ళంతా భగవంతుడిలో కలిసిపోయేవాళ్ళైతే ఈ జనాలందరూ పురాణం వెంటనే మానేసి రోజు బయట తిట్టడం మొదలెడతారు. ఇప్పటికే 24 గంటలు చూసాను, ఒక 2 దరిద్రపు ఛానల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో.
ఆ రెండు హిందువులు తిట్టడం, మహాత్ములు తిట్టడం, దేవుడిని తిట్టడం మరిగా పెట్టుకున్నాయి. ఈ పాపాత్ముల సంఖ్య పెరగదా మరి అని ధర్మరాజు అడిగాడు. అటువంటి దుర్మార్గుడు శిశుపాలుడు నా కళ్ళ ముందు ఆయనలో కలవడం ఏమిటి? నరకప్రాప్తి పొందడు ఏక్రియ జగన్నాథుని ప్రవేశించను అన్నాడు ఆయన. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు తా హరికిన్ వైరినటంతు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగు బ్రహ్మదు నోరు వ్రీలి పటదున్ దేహము బుధకంబుతో నరక ప్రాప్తియు పొందడు ఏ క్రియ జగన్నాథు ప్రవేశించెనో. ఈ దుర్మార్గుడు శిశుపాలుడు సొంతంగా మాకు సయాన పిన్ని కొడుకు. కుంతీదేవికి మొత్తం 7 చెల్లెళ్ళు ఉన్నారు. కుంతితో కలిపి 8 మంది కూతుళ్ళు, 8 మంది కొడుకుల్ని సూరసేనుడు ఒక రాజుగారు కన్నాడు. సూరసేన మహారాజు గారి 8 మంది కొడుకుల్లో పెద్దవాడు వసుదేవుడు, కూతుళ్ళల్లో పెద్దది కుంతి, రెండవడి పేరు సాత్వతి. ఆ సాత్వతి యొక్క కొడుకే శిశుపాలుడు. అంటే స్వయంగా ధర్మరాజు గారికి పిన్ని కొడుకు అన్నమాట. అయినా ఇద్దరికి ఎంత తేడా చూసారా? రోజు కృష్ణుడికి నమస్కారం చేయకుండా ధర్మరాజు ఏ పని చేయడు, అది ఆయన సంస్కారం. కృష్ణుడిని తిట్టకుండా ఏ పని చేయడు, అది శిశుపాలుడి సంస్కారం. ఇద్దరు వసుదేవుడి యొక్క చెల్లెలు కొడుకులే. ఒక చెల్లెలు కొడుకు ఇలా ఉన్నాడు, ఓ చెల్లెలు కొడుకు ఎలా ఉన్నాడు. వారి వారి పూర్వజన్మ కర్మలు అంటారన్నమాట. వాడు రోజు మాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను, హరిని చంపుతాను, హరిని సాధిస్తాను, హరిని పొడుస్తాను, హరిని చంద్రగ్రహణం పట్టుకున్నట్టుగా, రాహు చంద్రుడిని పట్టుకున్నట్టుగా పట్టుకుంటాను అంటాడు. అటువంటి దుర్మార్గుడి శరీరం భగభగ మండి బూడిదవ్వాలి, నేల మీద వాడి నాలిక తెగిపడాలి, కనీసం నరకానికైనా వెళ్ళాలి. ఏమీ లేకుండా వాడు ఎందువల్ల శ్రీకృష్ణుడిలో కలిసిపోయాడో నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన భగవంతుడి దగ్గర ధర్మం వేరు, నీ ధర్మం వేరు. ఆయన ఈ పొగడ్తలకి నిందలకి అన్నిటికీ అతీతంగా ఉంటాడు. అసలు నిజం చెప్పాలంటే తనను పొగిడేవాడి కంటే తిట్టేవాడి అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం అంట. ఎందుకంటే తిట్టేవాడు ఎక్కువసార్లు ఆయన నామస్మరణ చేస్తాడు కనుక. మీకు ఎప్పుడైనా ప్రేమ కలిగితే మహా అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్మాకర్ గారి పురాణం బాగుందని ఒకసారి తలుచుకుని వదిలేస్తారు. అదే మీకు కసి వచ్చిందంటే వాడు దుర్మార్గుడు, వాడు అంతం చూస్తాను అని అందరికీ మెయిల్స్ పంపిస్తారు. మెయిల్స్ పంపించారంటే మీకు కసి వస్తుందని అర్థం అనమాట. కసి వల్ల ఎక్కువసార్లు జపం చేస్తాం మనం. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు భగవంతుడిని నాస్తికులు తలుచుకున్నంత ఎక్కువగా ఆస్తికులు తలుచుకోరు. పాప శ్రీనివాస రోజు పొద్దున మాత్రమే ఒక సహస్రనామం చదువుతాడు, కానీ వాడు కోపంతో రోజంతా లక్షల నామాలు చేస్తూనే ఉంటారు. విష్ణువు లేడు, దేవుడు లేడు, గురువు లేడు, పుష్కరాలు లేవు, స్నానం లేదు, స్వప్నాధ్యాయం లేదు, ఇవేమీ లేవు అని రోజు తిట్టేవాళ్ళంతా వేదాలు తలుచుకుంటారుగా. మీరు ఒక్కసారి వేదాలు ఉన్నాయి, వేదధర్మం అని పాపం సహజంగా ఆధ్యాత్మికవేత్తలు మహా అయితే ఒకసారో 2 సార్లు వీలున్నప్పుడు పురాణానికి వచ్చినప్పుడు రానప్పుడో తలుచుకుంటారు. మిగతా కాలం అంతా సీరియల్స్తో గడుపుతారు భక్తులంతా. కానీ అభక్తులకు అలా కాదనమాట. పొద్దునికి సాయంకాలం దాకా వాడికి తిట్టడమే పని. కాబట్టి నింద వల్ల ఎక్కువ సార్లు భగవంతుడిని తలుచుకుంటారు వాళ్ళు. భగవంతుని దగ్గర ధర్మం చాలా విచిత్రమైనది, సూక్ష్మమైనది. అందుకే ఆయన దగ్గర తప్పు పట్టుకునే అధికారమే లేదు. ఇవాళ కూడా మీరు చాలామంది వాడికి ఏమొచ్చు, శాస్త్రం ఏమొచ్చు అంటారే, అది భ్రమ. ఈ శాస్త్రం అనేది ఎంతవరకు నీకు తెలిసిన పరిధిలో అది ఆలోచిస్తున్నావు. ఒక ఆయన ఈ మధ్యన అన్నాడు, డొనేషన్ పుచ్చుకుంటే మహాపాపం అన్నట్ట. స్వామీజీలు ఎవరో డబ్బు పుచ్చుకోకూడదు. స్వామీజీలు డబ్బులు పుచ్చుకోవడం పాపం అయితే ముందు దత్తాత్రేయుడిని మీరంతా వదిలేయాలి. ఎందుకంటే దత్తాత్రేయుడు తన దగ్గరికి రాగానే ముందు నువ్వు నాకేమిస్తామని అడిగేవాడు. ఆ ఇచ్చిన దక్షిణ ద్వారా వాడి పాపాలు సేకరించి వాడిని అనుగ్రహించేవాడు. దత్తాత్రేయుడికి చేపలు, మద్యం కూడా ఇచ్చారు. ఆ కథ మన మార్కండేయ పురాణంలో చెప్పుకున్నాం. కాబట్టి మహాత్ముల యొక్క లీలలు ఏమిటో నీకు తెలియక ఏదో అర్చకులకి పళ్ళెంలో రూపాయి వేయడం తప్పు అంటే వాడు అడుక్కుంటాడు, అని ఏమైనా అవేమని. అది మనకి వేద సంప్రదాయం, అదొక గొప్ప ధర్మం. అలా వేస్తే పుణ్యం. అది శాస్త్రం ఏం చెబుతున్నదంటే గురువుల దగ్గరికి, అర్చకుల దగ్గరికి, పౌరాణికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో పళ్ళెం పెట్టి తోచింది వెయ్యదు. అర్చకుడు నిన్నేం అడుక్కోవడం కాదు. అది ఆ సంప్రదాయం తెలియని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఉన్నాం కాబట్టి అడ్డమైన వాడు ఎవడబడితే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి ఈ స్థితి నుంచి బయటపడకపోతే వీళ్ళు నరకానికి పోతారు. వేద సంప్రదాయాన్ని, శాస్త్ర సంప్రదాయాన్ని మన ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెడితే మహాపాపం. అసలు అన్నిటికంటే గొప్ప క్రూర కఠోర నరకం ఏమిటో తెలుసా?
అసలు వేద పండితుడిని మాట వరసకు కూడా దూషించకూడదన్నారు. బయట కాదు, మాట వరసకు కూడా. పొరపాటున అలా దూషిస్తే కూడా 1000 జన్మలు ఎత్తుతామట, ఒక్క జన్మ. అటువంటిది నిత్యం దూషిస్తే అంత పాపం ఆలోచించండి. కాబట్టి ధర్మము చాలా విచిత్రమైనది. ధర్మము యొక్క సూక్ష్మమును గ్రహించాలంటే భీష్ముడు లాంటి వాళ్ళ వల్లే అవలేదు. భీష్ముడు ఏమన్నాడు? అమ్మా ద్రౌపది, ధర్మ సూక్ష్మం నేనేం చెబుతాను, మీ ఆయన కంటే ధర్మరాజు కంటే నేనేం ధర్మవేత్తని కాదన్నాడు. పోనీ అలాగని ఆ ధర్మరాజు మళ్ళీ భీష్ముడి ద్వారా శాంతి పర్వంలో అనేక ధర్మాలు విన్నాడు. కాబట్టి ధర్మం చాలా విచిత్రమైనది. లౌకికముగా ఇది అధర్మం అనిపించినది ధర్మం అవ్వచ్చు, ధర్మం అనిపించింది ఒక్కొక్కప్పుడు అధర్మం అవ్వచ్చు. అందుకే సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అని ధర్మములు 3 రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు హింస మహాపాపం, అదే హింస ఒక్కొక్కప్పుడు చాలా లాభం. పరమ పాపాత్ములైన దుర్మార్గులను నరిగి అవతల పారేస్తే అది హింస అవ్వదు, అహింసతో సమానం. ప్రాణాపాయ స్థితిలో ఉండి తిండి లేక బాధపడుతూ ఏ మందు వేసినా తగ్గని రోగంతో బాధపడుతున్న వాడిని చంపేస్తే, వాడికి విముక్తి ప్రసాదిస్తే అది యజ్ఞంతో సమానమని శాస్త్రం చెబుతుంది. మంచం మీద చావడానికి సిద్ధంగా ఉన్నాడండి, వాడికి ఏది లోపలికి ఆహారం వెళ్ళడంలా రోగంతో తీసుకుంటున్నాడు, ఆ రోగానికి మందు లేదు. అలాంటప్పుడు వాడిని బతకనివ్వడం కంటే వాడిని చంపేస్తే పుణ్యం అన్నారు. అలాంటప్పుడు అలాగే ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు అన్నీ దిగిపోయి ఏ అవయవం లేకుండా ఊరికి నోరు మాత్రమే మిగిలిన వ్యక్తి ఉన్నాడు, అటువంటి వాడిని ప్రాణం తీసేస్తే కూడా అది పుణ్యంతో సమానం అన్నమాట. ఎందుకంటే ఇది ప్రత్యక్ష నరకం కనుక, ఏ అవయవాలు లేకుండా మంచం మీద నానా బాధ పడుతున్నాడు కనుక అటువంటి వాడిని సంహరిస్తే అది కూడా పుణ్యం అన్నారు. కాబట్టి ధర్మం అనేది చాలా విచిత్రమైనది. భగవంతుడిని రోజు తిడతాను, కొడతాను, చంపుతాను, శ్రీకృష్ణుడికి శత్రువుని అని తిట్టి మనకంటే ఎక్కువ పర్యాయములు శిశుపాలుడు భగవంతుడిని నిందించి ఆయనలో కలిసిపోయాడు. అన్నిసార్లు భగవన్నామం నువ్వు కూడా చేయలేదు. పైగా ఈ శిశుపాలుడు, దంతవక్తుడు వీళ్ళిద్దరికీ వెనక ఒక పెద్ద చరిత్ర ఉన్నది. వాళ్ళు ఇవాళ నీకు కనపడుతున్నది మీ తల్లి యొక్క చెల్లెలు కొడుకులు, కానీ వాళ్ళకు పూర్వజన్మం ఉన్నది. ప్రతి వ్యక్తి పూర్వజన్మ వాసన వల్లే ఈ జన్మలో ఒక రూపం ధరించి ఆ రూపంలో పూర్వజన్మ కర్మల యొక్క వాసనలకు అనుగుణంగా నడుచుకుంటాడు. అందుకే ఈ జన్మ ఎత్తిన పాత వాసన పొమ్మంటే పోదు. ఒక మంచి వేద పండితుల కుటుంబంలో పుట్టి పంది మాంసం తినడానికి ఎందుకు పెడుతున్నాడంటే పూర్వజన్మలో వీడు పందులు మేపుకునేవాడు. వాడి కర్మ కానీ ఈ జన్మలో ఈ వంశంలో పుట్టాడు ఏదో చిన్న పుణ్యం వల్ల. పద్మాకర్ గారి పురాణం 7 రోజులు విన్నాడు అనుకోండి, ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో వీడు మంచి వేద పండితుల కుటుంబంలో పుట్టాడు. కానీ పాత వాసన ఉంటుందిగా, రోజు పందిని విషంలో పెట్టి మూతి గీతి అన్ని నరికించేసి చర్మం పీకేసి దాన్ని గొడ్డు మాంసంతో కలిపి కర్రపెండలలాగా ఎంత ముక్కలు చేసి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు వీధుల్లో. నేను శాండియాగోలో చూశాను. కర్రపెండలమేమో అనుకున్నా, అది కర్రపెండలం కాదు, బుర్రపెండలం అని అర్థమైంది. పంది యొక్క బుర్రపెండలం. కాబట్టి అవి ఎందుకు తింటున్నాడు ఎట్టేవాడు? ఇంత అద్భుతమైన జన్మెత్తి కూడా పరమ పవిత్రమైన సురత్రియ వంశంలో పుట్టినటువంటి ఒక పండిత వంశంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి జూలై 4వ తారీఖు నాడు ఆ కర్రపెండలం కొనుక్కు తిన్నాడు. నా కళ్ళ పడింది ఆ దృశ్యం. వాడు ఎందుకు తింటున్నాడు అని వాళ్ళ ఆవిడకి అనుమానం వచ్చి, మా ఆయన ఏంటండి, వాళ్ళ నాన్నగారు వాళ్ళు వేద పండితులు, మంచి శ్రోత్రియులు, మరి ఈ చూస్తే ఈ పంది వంశం బుర్ర వంశం తింటున్నాడు. కారణం ఏంటంటే చూస్తే పూర్వజన్మ అర్థమైంది. పూర్వజన్మలో ఈయన పందులు వేపుకునేవాడు. ఆ జన్మలో కొద్ది రోజులు పురాణం విన్నాడు ఎవడదో. ఆ పుణ్యమేమో ఈ వంశంలో పుట్టేలా చేసింది. పాత పాపం మళ్ళీ పంది మాంసం మీదకి వీడి బుద్ధి లాగేలా చేస్తుంది. వాసన అంటారు దీన్నమాట. అందుకే ఈ జన్మెత్తనే కాదు, పూర్వ వాసనలు కూడా ఉంటాయి. మనం ఏ కుటుంబంలో పుట్టామన్నది కాదు, మన వాసనలు మన కర్మలకు అనుగుణంగా మనం నడుచుకుంటాం. అది ఎన్ని జన్మలైనా ఈ పాత జన్మల వాసనలు మాత్రం వదలవు. అవి ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. అదేంటో కానీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అంత తేలిక వదలవు. మనం చచ్చిపోతే బ్యాంకులో డబ్బు ఎవడో ఒకటి పరం అవుతుంది. ఇది అలా కదట, చచ్చిన ఇంకో జన్మలో కూడా పట్టుకోకుండా వదిలేది కర్మ అంటారు. అందుకే తనువులు పెక్కైన చెడవు తన కర్మములు అంటుంది భాగవతం. ఎన్ని జన్మలెత్తు నీ కర్మముల యొక్క వాసనలు నువ్వు అనుభవిస్తే కానీ పోవు. వారికి అలాంటి వాసన ఒకటి ఉన్నది. పూర్వం వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు. జయుడు, విజయుడు అనే పేరుతో ఉండే పదవులు అనుభవించిన వారు. జయ విజయులు పేర్లుగా వస్తున్నా పదవులు. కాపలా కాసేటటువంటి వాళ్ళని మగవాళ్ళైతే జయ విజయులు అంటారు. దేవతలకి ద్వారం దగ్గర 2 కాపలా వాళ్ళు ఉంటారు. పురుష రూపంలో ఉన్న దేవతలకి జయ విజయ అని పేరు కలిగిన పురుషులు కాపలా కాస్తారు.
అదే స్త్రీ రూపంలో ఉన్న దేవతలకి జయ విజయ అని పేరు కలిగిన స్త్రీ ద్వారపాలికలు ఉంటారు. పార్వతీదేవి యొక్క ద్వారపాలికలు జయా విజయులు. అదే శివుడికి అయితే జయ విజయులు, విష్ణువుకి అయితే జయ విజయులు, అమ్మవారికి అయితే జయా విజయులు. ఏ దేవతకైనా ఈ జయ విజయులే. అది ఉద్యోగం పేరు అన్నమాట. గవర్నర్ ఎలాగో, రాష్ట్రపతి ఎలాగో అలాంటివి అవి పేర్లు అనుకునేరు సుమా. అలాగే జయ విజయులని పేరు కలిగినటువంటి ఆ ఉద్యోగంలో పూర్వం నందుడు సునందుడు అనేవాళ్ళు ఉండేవారు. ఆ నందుడు సునందుడు అనేవాళ్ళు ఒకసారి ఏం చేశారు, జయ విజయులుగా ద్వారపాలకులుగా ఉన్నప్పుడు అక్కడికి సనక సనందనాది మహర్షులు వచ్చారు. ఒక ఆయన సనకుడు, ఒక ఆయన సనందనుడు, ఇంకొక ఆయన సనత్కుమారుడు, ఇంకొక ఆయన సనత్సుజాతుడు. ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. ఎప్పుడు చూసినా 8 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల్లా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అసలు వయస్సు ఎదగదు, అలాగే ఉంటారంట వాళ్ళు. మహాత్ములు వాళ్ళు. నారదునికి కూడా పురాణం చెప్పగలిగేంత గొప్పవాళ్ళు. వాళ్ళు ఒకసారి శ్రీహరి దర్శనం కోసం వైకుంఠం లోపల పెడుతుంటే గుడ్డ ఇప్పుకున్న, గోచి గుడ్డలు పెట్టుకున్న 9 పిల్లలు లోపలికి దూరిపోతున్నారు అని భ్రమలో పడి జయ విజయులు వీళ్ళని వెళ్లకుండా అడ్డం కొట్టారు. అక్కడే కొంచెం ఔచిత్యం కావాలి. వైకుంఠం దాకా వెళ్ళగలిగారంటే వాళ్ళు ఏమైనా సామాన్యమైన గర్భకురా? ఎవడు పడితే వాడు వైకుంఠానికి వెళ్ళగలడా? గుళ్ళోకే రానివారు ఎవడు పడితే వాడిని, పర్మిషన్ లేకపోతే. ఓటు వేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. విమానాశ్రయానికి వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అటువంటిది వైకుంఠం దాకా వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళల్లో తపశ్శక్తి ఉన్నది అనే ఊహ తాత్కాలికంగా పాపం జయ విజయులకి కలగలేదు. కర్మయోగం అంటారు అది కూడా. దాంతో వాళ్ళు ఏం చేశారు, డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులం త్వరగనీక తరిమిరధీశ. చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, ఎక్కడికైనా నిరంతరం ప్రయాణం చేసే మహామహిమ కలిగిన వాళ్ళని, మనస్సులో అహంకారం రవ్వంత కూడా లేని వాళ్ళని అక్కడ ముక్త మానస దంభకులు అన్నారు. అంటే మనస్సులో రవ్వంత కూడా దంభం లేకుండా విడిచిపెట్టిన వాళ్ళు. అటువంటి వాళ్ళని వీళ్ళు నిరంతర హరినామస్మరణ పరాయణుల్ని లోపలికి వెడుతూ ఉంటే, వెళ్ళకండి దిగంబర బాలకులారా, 8 ఏళ్ల పిల్లలారా, మీరు ఎక్కడా ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా ఇక్కడికి వచ్చి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాదాలే పట్టుకుందాం అనుకుంటున్నారా, పొండని అడ్డం పెట్టారు గదలు. దాంతో వాళ్ళకి కోపం వచ్చింది. ఇక్కడే కవులు దెప్పడం అంటారు. వాళ్ళకి దంభం లేదు కదా. ఇందాక ఏమన్నాడు, ముక్త మానస దంభకులు అంటే మనస్సులో అహంకారం లేనివాడు. దంభము అంటే మేము గొప్పవాళ్ళము, మాకు తపశ్శక్తి ఉన్నది, మహిమ ఉన్నది, డబ్బు ఉన్నది, లేక పాండిత్యం ఉన్నది అనే భావన ఉంటే దానికి దంభం అంటారు. అది లేని వాళ్ళైనా వాళ్ళ కోపం వచ్చింది. అంటే దంభమును జయించడం అంత తేలిక కాదు అని చెప్పకుండా చెప్పడం అన్నమాట. మనం ఎవరినైనా పొగిడినట్టే తిట్టడం కూడా చాలా తమాషాగా తిట్టచ్చు. ఉట్టి సొంటను పట్టు, ఆయన గట్టి పండితుడు ఎవడున్నాడండి అన్నావా, ఆ బూతి విరుపులోనే అర్థమవుతుంది తోడు సొంటాన్ని. డైరెక్ట్గా సొంటా తిట్టకూడదు సుమా, అలా తిడితే కోపం వస్తుంది. అందుకని ఏం చేయాలి, అబ్బో మీ సంస్కృత పాండిత్యమా అన్నావా, ఇంకోటి వేరే ఏమీ అనక్కర్లేదు. అందుకని ఇక్కడ ముక్త మానస దంభకులు అనడం ద్వారా కలిగారు. నిజంగా దంభం జయించిన వాళ్ళైనా ఒక్కొక్కప్పుడు దంభం జయించలేని సామాన్యులు అయిపోతారు సుమా అని చెప్పాడు. ఆ అహంకారంతో వీళ్ళకు కూడా పాపం వచ్చి, మేము వైకుంఠంలోకి ఎప్పుడైనా ఎవరిని అడగకుండా వెళ్ళగలిగే శక్తి కలిగిన వాడు, అటువంటి మమ్మల్ని పిల్లల కింద భావించి లోపలికి వెళ్లకుండా గదలు అడ్డం పెడతారా? దీనికి తగిన శిక్ష అనుభవించండి. ఎవరైనా జ్ఞానులు మన ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళని రావద్దన్నామంటే మనలో అసుర భావం ఉంది అని అర్థం అన్నమాట. రాక్షసులు మాత్రమే మహాత్ముల్ని తిడతారు. ఎవరైనా గొప్పవాడు పొరపాటు చేయొచ్చు, కానీ ఆ మహాత్ముల్ని మహాత్ములుగా గుర్తించక చిన్న పొరపాటుకి ఎక్కువ శిక్ష విధించినా, నోటికి వచ్చినట్టు తిట్టినా అటువంటి వాళ్ళు రాక్షసులతో సమానం. మీది అసురభావం. అందుకే మాలాంటి పండితుల్ని, జ్ఞానుల్ని, హరిభక్తుల్ని లోపలికి వదలకుండా ఆపారు ద్వారం దగ్గర. కాబట్టి దీనికి తగిన శిక్ష అనుభవించండి. మీరిద్దరూ రాక్షసులై భూలోకంలో నానాయాతనలు పడండి. అది కూడా ఒక జన్మ కాదు, 3 సార్లు వరసగా రాక్షస జన్మ ఎత్తండి అని చెప్పించారు. దీన్ని కల్పించి కొంతమంది 6 జన్మల్లో భక్తుల, 3 జన్మల్లో రాక్షసుల, అలా మీకు కావలసిన జన్మ ఎత్తండి అని చెప్పారు. ఇవన్నీ ఉంటే అబద్ధాలు, కల్పిత కథలు ఓరెడు పుట్టేసేయి. అదిగో అంటే 6 లక్షల కథలు. రామాయణం ఒరిజినల్ రామాయణం, ఒరిజినల్ భారతం, స్వతసిద్ధంగా వ్యాసుడు రాసినటువంటి భారతం, ఇటువంటి వాటిని మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఎవడు పడితే వాడు పద్మాకర భారతం ఒకడు, ఇంకోటి పురాణం ఇంకోటి, వాడి ఇంటి పేరుతో సైతంగా నా పేరుతో పెట్టుకుంటే
అందులో ప్రామాణికమైన వాటినే తీసుకోవాలి తప్ప కల్పిత కథలను తీసుకురాదు. భాగవతాదుల్లో మీరు 3 జన్మలు అసుర యోనిలో పుట్టండి అని చెప్పించారు. అదిగో దాంతో వాళ్ళు ఆ క్షణమే భూలోకంలో ఢామ్ అనే శబ్దంతో కుప్పకూలిపోయారు. విష్ణుమూర్తికి జాలి ఎక్కువ. అందుకని ఆయన ఏం చేశాడు, వెంటనే ఈ శాపం పెట్టగానే జయ విజయులని సనక సనందనాదులు చెప్పించగానే 7 ద్వారాలు దాటి బయటకు వచ్చాడు. 7 ప్రాకారాలు ఉంటాయి వైకుంఠానికి. ఆ 7 ప్రాకారాలే మన శరీరంలో 7 ధాతువులు. అంటే 7 ధాతువుల్ని మనం జయిస్తే అప్పుడు వైకుంఠంలో ఉన్న పరమాత్మను చూస్తాం. అనగా ఈ లోపల ఉన్న ఈ 7 ధాతువుల్ని జయించిన వాడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడని అర్థం. ఇప్పుడు వీళ్ళు అహంకరించి తిట్టారు కదా, అందుకే లోపల ఉన్న స్వామి బయటకు వచ్చాడు. బయటికి రాగానే జయ విజయులు వెంటనే కాళ్ళ మీద పడ్డారు. సనక సనందనాదులు కాళ్ళ మీద పడ్డారు. సనక సనందనాదులకి జ్ఞానోదయం వెంటనే అయ్యిందిట. ఏమిటా జ్ఞానోదయం? వైకుంఠానికి ఇంతకు పూర్వం వీళ్ళు వచ్చినప్పుడు 7 ప్రాకారాలు దాటి లోపల ఉన్న విష్ణువుని దర్శించుకునేవారు. ఇప్పుడు ఏమైంది? జయ విజయుల్ని సనక సనందనాదులు చెప్పించగానే 7 ప్రాకారాలు దాటి స్వామే బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. చూడటానికి ఏమనిపిస్తుంది? అంతటి స్వామి వీళ్ళని లోపలికి రానివ్వక్కర్లేకుండా తానే బయటకు వచ్చి దర్శనమిచ్చాడు అని అనిపిస్తుంది. కానీ అసలు రహస్యం ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా వస్తే రండి అని లోపలికి తీసుకెళ్ళకుండా గుమ్మం దగ్గరే నిలబడి మాట్లాడి పంపామంటే అంతరార్థం ఏమిటి? ఈ వ్యక్తి లోపలికి రావడం ఇష్టం లేదు, అందుకే గుమ్మం దగ్గర వచ్చారా, బాగున్నారా, వెళ్ళండి అని పంపామంటే ఈ పద్మాకర్ గారు లోపలికి రావడం మీకు ఇష్టం లేదని అర్థం. ఇష్టం ఉంటే కష్టం ఉండదు, బతిమాలు ఇంటికి వచ్చి తీసుకెళ్తారు కారులో. అలాగ మనం ఇంటికి వచ్చి తీసుకువెళ్ళలేదంటేనే అర్థమైపోతుంది వాడి మీద మనకి ఏ గౌరవం లేదని. శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠము లోపలికి మనం వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు జయ విజయుల్ని తొందరపడి శపించడంతో పరమాత్ముడు మనల్ని లోపలికి రానివ్వకుండా గుమ్మం దగ్గరికి తానే వచ్చి దర్శనమిచ్చి గంటేస్తున్నాడని అర్థమైపోయింది. అందుకని ప్రభు, మా అపరాధం మాకు అర్థమైంది, మేము వైకుంఠం ప్రవేశార్హత కోల్పోయాం. ఇప్పుడు ఆ వైకుంఠం ప్రవేశార్హత మళ్ళీ ఎలా వస్తుందో చెప్పు. ఈ పుణ్యాత్ముల్ని తొందరపడి శపించాం, వాళ్ళేదో భ్రమతోటి మమ్మల్ని లోపలికి రావద్దన్నారు. మేము మాత్రం ఆ మాత్రానికి కోపం తెచ్చుకోవాలా? వాళ్ళు కోపం తెచ్చుకుంటే మేము కోపం తెచ్చుకోవాలా? క్షమించవచ్చు కదా. క్షమాగుణం ఉన్నవాడే భగవంతునికి ప్రీతిపాత్రుడు అవుతాడు. మేము శాపం పెట్టాం, దాంతో తపశ్శక్తిని కోల్పోయాం. ఈ శాపాన్ని నీవు మహాత్ముడివి గనక మరల్చి వాళ్ళకి తిరిగి వైకుంఠ ప్రవేశం శాశ్వతంగా కల్పించకూడదా అంటే ఆయన కల్పించనన్నాడు. భక్తులకి కోపం తెప్పించినటువంటి వ్యక్తులు నా దగ్గర ఉండకూడదు. మీరు పరమభక్తులు, సాధువులు, గురువులు, మహాత్ములు, అటువంటి మీకు అపచారం చేశారు. దానివల్ల వాడు 3 జన్మలు ఎత్తవలసిందే. మీరు ఈ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా హరినామస్మరణ బాగా చేసి తపస్సు చేసి తిరిగి వైకుంఠ ప్రవేశార్హత పొందండి, ప్రస్తుతాన్ని వెళ్ళిపోండి. మీరు భాగవతోత్తములకు వాడు చేసిన అపచారం వల్ల వాళ్ళతో పాటు యజమానినైన నేను కూడా శిక్ష అనుభవిస్తానన్నాడు. శిక్ష ఇప్పుడు మీరు వేసింది వాళ్ళకు కాదు, వాళ్ళతో పాటు నాకు కూడా. ఎందుకని? వాడు రాక్షసులైతే మళ్ళీ వాళ్ళ వల్ల లోకం అంతా నాశనం అవుతుంది, అధర్మం పెరుగుతుంది. ఈ అధర్మాన్ని అణచడానికి, దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి నేను కూడా అవతరించాలి. అంటే నేను కష్టపడవలసింది. తన సేవకుడు చేసిన తప్పుకి ప్రభువు శిక్ష అనుభవించాలి. నా దగ్గర కాపలాగా ఉన్న వీళ్ళు చేసిన పనికి నేను కూడా 3 సార్లు అవతరించి వీళ్ళని చేజేతులారా చంపి వీళ్ళు తిడుతూ ఉంటే ఆ తిట్లని ఆనందంగా అనుభవించి ప్రజలు ఎంతో మంది నాశనం అయిపోతుంటే అవన్నీ కళ్ళారా చూసి మళ్ళీ తిరిగి వీళ్ళని ఉద్ధరిస్తాను. వీళ్ళ పాపం నాకు కూడా పాపమే, వీళ్ళకి పెట్టిన శాపం నాకు శాపమే. లేదని చెప్పాలంటే ఇప్పుడు సనక సనందనాదులు పెట్టింది జయ విజయులకు కాదు శాపం, శ్రీ మహావిష్ణువుకి పెట్టినట్టయింది. నేను అనుభవిస్తాను అన్నాడు ఆయన. అందుకనే ఆయన పరమాత్ముడు అన్నారు. ఆయన తలుచుకుంటే ఒక్క క్షణకాలంలో వాళ్ళ శాపాన్ని మార్చగలడు, కానీ ధర్మం తప్పకూడదు. మహాత్ములు పెట్టిన శాపం ఎవడైనా అనుభవించవలసిందే. ఒకవేళ మీరు నన్ను శపించినా ఆ శాపం నేను అనుభవిస్తానన్నాడు ఆయన. అదిగో ఆ శాపం వల్ల వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, మళ్ళీ త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దత్తభక్తులుగా పుట్టారు. ఇప్పుడు కృష్ణుడి చేతిలో తెచ్చి వాడు మోక్షం పొందారు అని ధర్మరాజు గారికి నారదుడు చెప్పాడు. అప్పుడు నారదుడిని ధర్మరాజు, నేను ఇదివరకు అనేక గాథలు విన్నాను, కానీ
హిరణ్యకశిపుడి యొక్క గాథ సంపూర్ణంగా మరొకసారి వినాలనుకుంటున్నాను. ఆ కథ అంతా చెప్పమంటే అప్పుడు నారదుడు అంతటి మహానుభావుడు భాగవతంలో 7వ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిపుడి యొక్క వధ, నృసింహావిర్భావతార ఘట్టమంతా వివరించి చెప్పాడు చాలా స్పష్టంగా. హిరణ్యకశిపుడు తన తమ్ముడు హిరణ్యాక్షుడు చచ్చిపోగానే 100 దివ్య సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు బ్రహ్మ కోసం. శ్రీ మహావిష్ణువుని చంపాలి, ఆయన ఎక్కడున్నా పట్టుకుని వధించాలి, నేనే లోకాలను పరిపాలించాలి, నా తమ్ముడిని చంపిన ఆ దుర్మార్గుడిని చంపి అప్పుడే నా తమ్ముడికి తిరోధకాలు ఇస్తాను. అందరూ ఏం చేస్తారంటే చచ్చిపోయిన తమ్ముడికి నువ్వులు నీళ్లు వదులుతారు. నేను అలా కాదు, విష్ణువు కంఠంలో శూలంతో పొడిచి ఆ రక్తంతో తర్పణం చేస్తాను, అప్పటిదాకా నిద్రపోను అంటూ ప్రతిజ్ఞ చేసి మహాతపస్సు చేశాడు. వాడి తపస్సు మామూలు కాదు. మందర పర్వతం దగ్గరికి వెళ్ళి కుడికాలు బొటనవేలు నేల మీద పెట్టి ఎడమకాలు మోకాలి మీదకి చేర్చి అలా ఒంటికాలి మీద 2 చేతులు ఇలా పైకెత్తి జోడించి శిరస్సు మీద పెట్టి నమస్కరించి ఊర్ధ్వము కూడా ఈ తపస్సు చేశాడు. గట్టిగా 2 గంటల ఉపన్యాసంలో ఈ గాలిటు తిప్పకుండా ఎవడన్నా ఉపన్యాసం అడగలుగుతున్నాడా? ఈ బాధంతా పడలేక కుర్చీలో కూర్చుంటే కూడా పడేటువంటి కదలవలసిందేమో. అటువంటిది ఆయన 100 దివ్య సంవత్సరాల కాలం ఒంటికాలి బొటనవేలు మీద నిలబడి అది కూడా 2 చేతుల్లో పైకి పెట్టి తపస్సు చేసేట. ఓం నమో హిరణ్యరేతసే అంటూ ఆ మహాతపస్సు చేస్తున్నప్పుడు వాడి శరీరం అంతా పుట్టలు పోసేసి. అదే చెప్పాలంటే భాగవతంలో ఉన్న ప్రహ్లాద చరిత్ర 7 రోజులు చెబితే కూడా తరగదు. అటువంటిది ఆవిర్భావ ఘట్టం అంతా 1 గంటన్నరలో చెప్పడం అంటే ఎటువంటిదో తెలుసా? ఏనుగుని అగ్గిపెట్టిలో పెట్టడం అంటే. కనాద రామకృష్ణుడు చిన్నపిల్లలు చేసే పనులు చాలా కష్టంగా ఉంటాయి, వాళ్ళని అదుపులో పెట్టడం చాలా కష్టం అన్నట్ట. ఆయన ఓ రోజున కృష్ణదేవరాయల దగ్గరికి వచ్చాడు. అందరూ కొలువుకి 10 గంటలకు వస్తే ఈయన 12ంటికి వచ్చాడు. కవి సమ్మేళనం పెట్టుకుంటే 12ంటికి వచ్చేవేమిటి అన్నాడు కృష్ణదేవరాయలు రామకృష్ణుడిని. ఏం చెప్పమంటారంటే మా కుర్రాడు చిన్న కుర్రాడు నన్ను ఏడిపించాడండి, వాడిని సముదాయించి వచ్చేసరికి ఇంతసేపు పట్టిందని అన్నట్ట. పక్కన తాతాచార్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఈయనకి పడదు. ఎప్పుడు ఈ పడకపోవడం అనేది అప్పుడు ఉంది. కవులకి పండితులకి ఉపన్యాసకులకి మధ్యలో పడడం దాన్ని క్యాష్ చేసుకోవడానికి టీవీ ఛానల్స్ ఉంటాయి. ఆ రోజుల్లో కూడా ఛానల్ ఉంది. అందుకని వాడు తాతాచార్యులు అన్ని ఇలాంటి కబులే చెబుతాడండి. తెనాల రామకృష్ణుడు కావాలని ఏదో సొంత పని పెట్టుకుని ఎగగొట్టడానికి తన కొడుకు మీదకి వేస్తున్నాడు అభాండం అన్నాడు. చిన్నపిల్లల్ని సముదాయించడం పెద్ద కష్టమా, దానికోసం 2 గంటలు తీసుకోవాలా అన్నట్టు తాతాచార్యులు. వెంటనే రామకృష్ణుడు ఏమన్నాడు, చిన్నపిల్లల్ని సముదాయించడం అంత తేలిక తాతయ్య అన్నాడు. అవునయ్యా, అయితే ఓ పని చేద్దామండి, నన్నే మీ చిన్నపిల్లాడు కొడుకు అనుకోండి, మీరు నా తండ్రి అనుకోండి, నన్ను సముదాయిస్తారా అన్నాడు. ఓ సముదాయిస్తానన్నాడు ఈయన. వెంటనే తెనాలి రామకృష్ణుడు నాన్న ఏనుగు తీసుకురావా అన్నట్ట. ఏనుగు తీసుకొచ్చాడు ఆయన. అగ్గిపెట్టి పట్టరావా అన్నట్ట. పట్టుకొచ్చాడు. ఆ ఏనుగును పట్టుకొచ్చి అగ్గిపెట్టిలో పెట్టవా అన్నట్ట. ఏం పెడతాడు వీడు? బాబోయ్ నాకు అర్థమైంది ఆయన, తెనాలి రామకృష్ణుడు నన్ను చంపకుండా పోవన్నాడు తాతాచార్యుడు. కాబట్టి పిల్లల లక్షణం ఎలా ఉంటుంది, పిల్లల్ని సముదాయించడం చాలా కష్టం. అలా ఏనుగుని అగ్గిపెట్టిలో పెట్టడం ఎంత కష్టమో నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని కొద్ది కాలంలో చెప్పడం అంటే అంత కష్టం అన్నమాట. అయినా సరే సాధ్యమైనంత అందులో ఉన్న ధర్మ విశేషాలతో ఆ కథ శ్రవణం చేస్తే మహాపవిత్రత చేకూరుతుంది కనుక యథాశక్తిగా శ్రవణం చేయటమే వాటన్నింటినీ కూడా. వాడి తపస్సుకు ఒళ్ళంతా పుట్టలు పూసి ఆ పుట్టల్లోంచి వెదురు మొక్కలు మొలిచి అందులోంచి పాములు బయటకు వస్తే బ్రహ్మదేవుడే ఆ తపస్సు చూసి ఆశ్చర్యపోయి, నాయన అసలు ఇలాంటి తపస్సు ఎవరైనా చేస్తారా అని అడిగాడు. దంశౌరాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశం వింతయులేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లోర్చెనో. నీ శరీరం అంతా పుట్టలు పోసాయి, పాములు నీ శరీరం మీద నుంచి పాకుతూ వెళ్ళిపోతున్నాయి. ఇంతంత అడవి ఈగలు, చీమలు, దోమలు నీ ఒంటి మీద పాకి నీ చర్మం, మాంసం, రక్తం పీల్చి పిప్పి చేసాయి. పైగా వెదురు మొక్కలు కూడా నీ శరీరంలోంచి మొలిచేస్తున్నాయి.
కేవలం శల్యావశిష్టుండవై ఎముకలు మాత్రమే మిగిలి, అస్థిపంజరం మిగిలింది నీకు. ఆ అస్థిపంజరంలో ప్రాణం ఎలా ఉందా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు ఆయన. బ్రహ్మంతటి వాడు ఏమన్నాడు, ఓరి హిరణ్యకశిపుడా, నీవు తపస్సు చేస్తుంటే శరీరం కేవలం అస్థిపంజరం అయ్యింది, ఈ ఎముకలు పోగు తప్ప చర్మం మాంసం రక్తం ఏమీ లేదు, అయినా ఈ శరీరములో నీకు ప్రాణములు ఎలా నిలబడ్డాయి? బ్రహ్మనైన సృష్టికర్తనైన నాకే నీ శరీరంలో ప్రాణం ఎలా ఉందో అర్థం కాలేదు. అంతటి తపస్సు చేసావు, ఒండివాడివి, కఠినుడివి నువ్వు, అందుకే నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకోన్నాడు ఆయన. వాడు కూడాను నాకు పెద్ద కోరికలు ఏం లేవు, కొంచెం సింపుల్గానే కోరతాను అని ఏమని కోరాడు అన్నమాట వాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. గాలిలో చావకూడదు, గాలి వల్ల చావకూడదు, అంటే పైన అలా తేలుతూ చావకూడదట. భూమి మీద చావకూడదు, అగ్ని వల్ల చావకూడదు, నీళ్లల్లో చావకూడదు, ఆకాశంలో చావకూడదు, రాత్రిపూట చావకూడదు. ఇది చాలా గొప్ప విషయం. రాత్రి చావకూడదు కదా, పోనీ పగలు చావచ్చా? పగలు చావకూడదు. వీడు మహామేధావి. ఎంత మేధావి అంటే రాత్రిపూట కూడా గదిలో పెట్టి దీపాలు పెడితే ఏమవుతుంది, వెలుతురు వస్తుంది. కాబట్టి వెలుతురులోనూ చావకూడదు. రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, వెలుతురులో చావకూడదు. మళ్ళీ పగటి పూట కూడా గదిలో పెట్టి చీకటి చేసి చీకట్లో తప్పుతారేమో, కాబట్టి చీకట్లోనూ చావకూడదు. రాత్రి చావరాదు, పగలు చావరాదు, వెలుతురులో చావకూడదు, చీకట్లో చావకూడదు. చచ్చే చావది. నేను ఎలా చంపాలరా అంటే దానికి ఏ మార్గము లేకుండా ఎన్ని వెతకాలో అన్నీ వెతికాడు వాడు. భయంకరమైన రాక్షసుల వల్ల కానీ, మృగాల వల్ల కానీ, అస్త్రాల వల్ల కానీ, శస్త్రాల వల్ల కానీ, ఏ ప్రాణుల వల్ల యుద్ధంలో చావకూడదు. సమస్తాస్త్ర శస్త్రాళి మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఆయన ఆశ్చర్యపోయి, కశ్యపపుత్ర, ఇలాంటి వరాలు ఎంతో పూర్వం ఎవ్వరూ అడగలేదు, అడిగినా నేను ఇచ్చేవాడిని కాదు, కానీ నీ కఠోర తపస్సుతో నన్ను ఆకట్టుకున్నావు, నీ తపోబలానికి నేను లొంగిపోయి ఈ వరాలు ఇస్తున్నాను, ఈ వరాలని సద్వినియోగం చేసుకో, మంచి పనులకు ఉపయోగించు. నేను ప్రెసిడెంట్గా ఎందుకు చేస్తున్నాను అంటే మంచి పనులు చేయడానికి, అంతేగాని పెద్ద పనులు చేయడానికి కాదు. నేను మృత్యువు లేనటువంటి ఒక ఉత్తమ స్థాయికి చెందిన వరాలు ఇచ్చి అనుగ్రహిస్తున్నాను. ఈ వరాలను స్వీకరించి లోకాలని ఏదో రకంగా ప్రేమగా చూపు, లోకాలని రక్షించడానికి శ్రేయస్సు కోసం ఈ వరాలు వాడు. లోక శ్రేయస్సుకే వాడాలి తప్ప లోక నాశనానికి వాడదు. ఒకవేళ లోకనాశనానికి ఈ వరాలు వాడామనుకో, అప్పుడు ఈ వరములు కూడా నిన్ను రక్షించలేవు. వరం కండకావరం ఉన్నప్పుడు రక్షించదు మనల్ని అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడు పక్కపక్కనవి లోకాలను రక్షించడానికి లోక శ్రేయస్సు కోసం ఎంత కష్టపడి తపస్సు చేయాలా? నా ఉద్దేశమే లోక నాశనం, విష్ణు నాశనం అని ఆ క్షణమే దేవతల మీద పడ్డాడు. సమస్త దిక్పాలకుని చీల్చి చెండాడాడు. వాడి కాలంలో స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఒక్కడు కూడా సుఖపడలేదు. వాడి బంధువులు తప్ప, దగ్గర బంధువులు, వాడి అనుయాయులు తప్ప దగ్గర వాళ్ళందరినీ చీల్చి చెండాడాడు. ఎప్పుడు ఏ దిక్పాలకుడి మీదకి వెళతాడో, ఎప్పుడు ఏ యజ్ఞం పాడు చేస్తాడో, ఎప్పుడు ఏ లోకం వాళ్ళని పీల్చి పిప్పి చేస్తాడో, ఎప్పుడు ఏ స్త్రీలని వాడు నాశనం చేస్తాడో అని లోకం అంతా ఆ రోజులలో వాడి పరిపాలన కాలంలో అల్లకల్లోలం అయిపోయింది. ఆ బాధ తట్టుకోలేక అందరూ ఓసారి మందర పర్వతం దగ్గరికి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నారు. బ్రహ్మ అన్నాడు, నేను మాత్రం ఏం చేయగలను? వాడు తపస్సు చేశాడు, వరాలు ఇచ్చాను, వరాలు ఇవ్వగలను. కానీ ఒక్కోసారి పెద్ద సమస్య ఏమిటంటే పదవి ఇవ్వగలను కానీ పీకడం కష్టం అంటాయి, ఇవ్వడం తేలిక. పీకడం దగ్గరికి వచ్చేసరికి నానా పీకుళ్ళు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వాడికి నేను గొప్ప వరం ఇచ్చాను, వాడికి అధికారం ఇచ్చాను, శక్తి ఇచ్చాను, వాడిని అదుపులో పెట్టడం కష్టం నాకు, ఎందుకంటే వాడు అంత పాపాత్ముడు. ఇప్పుడు నేనేం చేయలేనంటే ఇప్పుడు అందరూ కలిసి విష్ణువుని వెళ్ళి ప్రార్థించారు. ఆయన కూడా కనపడలేదు. కనపడకుండా కాలం కలిసి వచ్చేదాకా ఎదురు చూడవలసింది అన్నాడు ఆయన. వేధో దత్త వర ప్రసాద గరిమన్ వీడింత వాడై మిముల్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావించి
నే సాధింపందరిగాదుగావున కడుం సైరించితిన్ మేదటం సాధింతున్ సురలార నేడు చనుడా శంకింపమీకేటికిన్. బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి వీడు చాలా గొప్పవాడే మిమ్మల్ని పీడిస్తున్నాడని నేను ఎరుగును. ఎరిగినా ఇప్పుడు ఏమీ చేయలేను, ఎందుకంటే వాడికి వరాలు ఉన్నాయి కనుక, ఆ శక్తి ఉంది కనుక. ఆ శక్తులు పోతాయి. వీడికి ఇచ్చిన వరమహిమ ఎక్కువ కాలం ఉండదు. వీడు చేస్తున్న పాపాలన్నీ పండగ ఆ మహిమ కూడా నశిస్తుంది. మన డబ్బు ఖర్చు పెడితే ఏమవుతుంది? పోతుంది. అలాగే చేసే పాపాల వల్ల, మహాపాపాల వల్ల తపశ్శక్తి మొత్తం నాశనం అయిపోతుంది. ఆ సమయం వచ్చేదాకా మీరు నేను ఎదురు చూడక తప్పదన్నాడు. కాలం కలిసి వచ్చేదాకా ఎవరో ఏం చేయలేము. అప్పటిదాకా నేను దక్కోవాలి, మీరు దక్కోవాలి. అందుకే భవిష్యత్తు రాబోతున్నది. అప్పుడు వీడిని సాధిస్తాను. అప్పటిదాకా మీరు ఓపిక పట్టక తప్పదు. వీడికి వర పదవీకాలం ఉన్నది. ఆ పదవీకాలం పోయేదాకా వీడిని మనం ఏమీ చేయలేము. వీడింట్లో వీడిని నాశనం చేయడానికి ఒక గొప్ప శత్రువును ఒకటి సృష్టిస్తున్నాం. వీడికి 9 కొడుకులు పుడతారు. అందులో పెద్ద కొడుకు ప్రహ్లాదుడు ఒకడు ఉంటాడు. వాడు శమతమ సంపన్నుడు, సద్గుణాల రాశి. వాడితో మొదలవుతుంది వీడికి ఇంట్లో తగాద. వాడు నిరంతరం నా స్మరణ చేస్తాడు. వీడు వాడిని చంపాలనుకుంటాడు. అక్కడితో వీడికి పతనావస్థ మొదలవుతుంది. భగవంతుడు ఇప్పుడు ఇలా పెడతాడు. కష్టం పెట్టాలంటే మహాపాపాత్ములకి లేదా మహాత్ములకి ఇద్దరికి ఒకే రకమైన పరీక్ష. పాపాత్ముడికి ఏ కొడుకో కూతురో ఇంట్లో ఏడిపిస్తారు. పుణ్యాత్ముడికి చిన్న కష్టం ఇంట్లోనే ముసలం పుట్టిస్తాడు. మొత్తం మీద వీడిని నాశనం చేయడానికి ఈ పాపాత్ముడికి ఇంట్లోనే శత్రువుని పుట్టిస్తున్నాను. ఆ ప్రహ్లాదుడిని వీడు శిక్షించడానికి ప్రయత్నించి తన పతనం తానే తెచ్చుకుంటాడు. ప్రస్తుతం మీరు మాట్లాడకుండా వెళ్ళండి అన్నాడు ఆయన. దేవతల మూలు ఇవాళ కాకపోతే రేపైనా మనకి భగవద్ అనుగ్రహం కలగకపోతుందా? ఆయన చెప్పినట్టే ప్రహ్లాదుడు వీడు చావకపోతాడా అని కొంచెం ఊరట పొంది వెళ్ళిపోయారు. ఇదిగో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, ఆహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు అని 9 కొడుకులు. అందరికీ హ్లాదమే ఉంది చివరన. హ్లాదము అంటే సంతోషం, ఆనందం. అందులో ప్రహ్లాద శబ్దానికి పర అంటే ప్రకృష్టము, గొప్ప, ఎక్కువ ఆనందం పొందుతాడు గనక నిరంతరం భగవన్నామస్మరణ చేసి ఆ నామమే తనకి ఆనందం కలిగిస్తూ ఉంటే పొంగిపోయేవాడు గనక ఆయనకి ప్రహ్లాదుడు అని పేరు వచ్చింది. ప్రహ్లాదుడు ఎప్పుడు హరిస్మరణ చేసి హరిస్మరణే ఆయనకి ఆనందంగా, హరిస్మరణనే సకల సంపదలుగా భావిస్తాడు. ఆ ఆనందం అవ్యయమైన ఆనందం. ఆనందం కూడా తరగని ఆనందం అయితే దానికి అవ్యయ ఆనందం అని పేరు అన్నమాట. ఆనందం తరిగిపోతూ ఉంటుంది తరచుగా. ఇవాళ ఆనందం రేపు ఉండాలనే ఉంది. ఓ పూట ఆనందంగా ఉంటే ఓ పూట దుఃఖంతో ఉంటాడు మానవుడు. మానవుడు ఎప్పుడు ఒకే రకంగా ఆనందంతో బతకడం అనేది చాలా కష్టం. ఒకవేళ అలా ఉంటే వీడు రెచ్చిపోతాడు కూడా. అందుకే క్షణం ఆనందం, క్షణం దుఃఖం. ఆ క్షణమే బాధ, మళ్ళీ ఆ క్షణమే సంతోషం, రెండూ కలిగిస్తాడు. ప్రహ్లాదుడికి అలా కాదట. ఎప్పుడూ తరగని చెదరని ఆనందం ఉంటుంది. అందుకని ఆయన ప్రహ్లాదుడు అన్నారు. అటువంటి ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి సంస్కారంతో పెరిగాడు. పిల్లల్ని అలా పెంచాలి. తల్లిదండ్రుల్లో ఉంది బాధ్యత అంతా. మా పిల్లలకి తెలుగు రాదండి అని చెప్పుకొని గర్వంగా కాలం ఎగరేస్తే రేపు పొద్దున ఎందుకు పలికి రాకుండా పోతాం మనం. పిల్లలకి తెలుగే రావాలి. కాకి కావు అనాలి. పక్షులు తమ లాంగ్వేజ్లోనే మాట్లాడతాయి. పశువులు కూడా, కుక్క కూడా తన భాష మార్చుకోవట్లేదు కదా. భౌ అంటుంది కానీ ఆ పడంగాను ఐఆమ్ డాగ్ అంటుందా వచ్చి మన దగ్గరికి. మనమే మన భాష మార్చుకుంటున్నాం. కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో సంస్కారం మన మాతృభాషలో మాట్లాడి ఇవ్వాలి. వాడికి భారత భాగవతాదులు వినిపించాలి. వారి చేత హరిస్మరణ చేయించాలి. ఎంత ఓపిక లేకపోయినా వాళ్ళు గుడికి తీసుకురావాలి. అంతేగాని వీళ్ళకి ఏదో కొమ్ములు మొలుస్తాయని మిగతా వాటిల్లో ప్రవేశపెడితే రేపు పొద్దున పెళ్ళయ్యాక ఠామ్ అని వెడబట్టు గడ్డుతారు. నీకు ఓల్డేజ్ హోమే మిగులుతుంది. ఓల్డేజ్ హోమ్లో గడకుండా ఓల్డేజ్ హోమ్లో ఉండాలంటే పిల్లలకి గొప్ప సంస్కారం. ఇలా పిల్లలు తీసుకొచ్చి పురాణం వినిపించేలా చేయాలి. కొంచెం అల్ల చేస్తే మొదట్లో తట్టుకుంటాం, తర్వాత వాళ్ళే ఎంత బాగుందో కథ అనుకుంటారు. అంతేగాని సీఫర్ క్యాట్ చదువులు మనకెందుకండి, పిల్లి కుక్క చదువులు రామశబ్దంతో వాళ్ళని బాగు చేయాలి. ఎల్లకాలం కుక్క పిల్లి టు మార్కెట్ టు బై ఏ ఫ్యాట్ పిక్. ఎందుకు ఆ ఫ్యాట్ పిక్కు, దిగ్గుమాల పిక్కు, సిగ్గు ఎక్కువ లేకుండా పిగ్గు చదువులు చదివిస్తే వీడు రేపొద్దున పెగ్గులు వేసుకుని బొగ్గు అయిపోతున్నాడు. జీవితమే భగ్గుమంటుంది. అందులో నుంచి బయటపడి తీరాలి. కొంచెం కఠినంగా ఉన్నా చెప్పి తీరుతాను కొన్ని.
పిల్లలకి పూర్వం రామశబ్దంతో చదువు నేర్పేవాడు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు నమశివాయ సిద్ధం నమః అనాలి. అవి పోయి ఈ పనికి మాలినటువంటి చదువులు నేర్పితే ఈ చదువులతో పాటు ఈ సంస్కారంతో కూడిన చదువు లేకపోతే ప్రమాదం వస్తుంది. అందువల్ల అధ్యాత్మ జ్ఞానం తప్పక అవసరము. దానివల్లే ఎప్పటికైనా మానవుడు బ్రహ్మానందం పొందగలుగుతాడు. ప్రహ్లాదుడు అటువంటి వాడు, సకల సుగుణాలతో పుట్టినవాడు, తల్లి కడుపులోనే హరిస్మరణ నేర్చుకున్నవాడు. కంటికి పరస్త్రీలు అడ్డమైతే తల్లి అని నమస్కరించి పక్కకి వెళ్ళేవాడు చిన్నప్పటి నుంచి. ఆయన అంటే 5 ఏళ్ల కుర్రాడికి పరస్త్రీయా లేకపోతే మాతృస్త్రీయా అని కాదు, ఆయన మొత్తం జీవితాన్ని దృష్టిలో పెట్టుకు రాసినటువంటి పద్యాలు అన్నమాట. స్నేహితుల్ని సొంత సోదరుల్లా భావించేవాడు ఆయన, గురువుల్ని దేవతలుగా భావించేవాడు. ఎంతెందుకు లీలలందును బొంకులు లేనివాడు అన్నారు ఆయన. వేళాకోళమునకు కూడా అసత్యం ఆడలేదట ఆయన. హాస్యానికి కూడా అబద్ధం ఆడతాం అప్పుడప్పుడు మనం. ఏప్రిల్ ఫూల్ చేయడం కోసం అని ఎన్ని అబద్ధాలు అంటారు. నీ వెనకాల ఏదో బాగుందని కానీ వీడు వెనక్కి తిరగని ఏప్రిల్ ఫూల్ అంటాడు. వాడిని ఏప్రిల్ ఫూల్ చేయటంలో నువ్వు ఫూల్ అవుతావు ఆ మాట అంటే. ఎందుకంటే వేళాకోవడానికి అబద్ధం ఆడినా అది పాపమే. అందుకే ప్రహ్లాదుడు అలా కూడా అసత్యం ఆడలేదట. లీలలందును బొంకులు లేనివాడు, హాస్యమునకు కూడా వేళాకోళమునకు కూడా అసత్యం ఆడని మహాత్ముడు ఆయన. పూర్వజన్మ సంస్కారం వల్ల ఆయనకి సంబంధించిన ఒక కథ ఉంది. సోమశర్మ అని పూర్వజన్మలో ఆయనకు పేరు. అసలు ఆ జన్మలో హరిస్మరణ చేసి ఈ జన్మలో ప్రహ్లాదుడిగా పుట్టినట్టుగా పద్మపురాణంలో ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల పుట్టినప్పటి నుంచి హరిస్మరణే. ఆడుతూ ఉంటే స్తంభంలో హరి కనపడేవాడు, తల్లిలో హరి కనపడేవాడు, ఆయన గురువుల్లో హరే కనపడేవాడు, అన్నం తింటూ ఉంటే హరి కనపడేవాడు. ఒకటి కాదు, పానీయంబులు త్రావుచున్ ఉడుకుచున్ భాషుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యూపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురాదిసుతుడు ఏ తద్విశ్వముల్ భూవరా. ఏమైనా తాగుతున్నప్పుడు నారాయణ స్మరణే చేసేవాడు ఆయన. తింటున్నా నారాయణ నారాయణ అంటూ తినేవాడు. ఎవరితో అయినా మాట్లాడుతున్నా లోపల నారాయణ అనుకుంటూనే ఉండేవాడు. నవ్వుతున్నా నారాయణ అనేవాడు, వేళాకోళమాడుతున్నా నారాయణ అనేవాడు. అక్కడికి నిద్రపోతూ ఉంటే కూడా లోపల నారాయణ నారాయణ అని సాగుతూనే ఉండేది నామం. ఈ విధంగా సర్వకాల సర్వావస్థలలో ఎవరిని చూస్తున్నా ఏ పని చేస్తున్నా ఆయన హరిస్మరణ చేసి తాను మరిచిపోయి ఈ ప్రపంచాన్ని మరిచిపోయి హరిలో కలిసిపోయాడు ఆయన. అంతటి మహాత్ముడికి 5 ఏళ్ళు వస్తూ ఉండగా వాళ్ళ నాన్నగారికి ఏమనుమానం వచ్చిందంటే, ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి అయోమయ స్థితిలో పుట్టినట్టుగా ఉన్నాడు. వీడు ఏదో మూల కూర్చుని ఆడుకుంటాడు, ఎవరితో కలవడు, ఏకాకిగా ఉంటాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, గొడుక్కుంటాడు. ఈయన నారాయణ అంటే ఆయనకు గొడుక్కున్నట్టుంది, సడుక్కున్నట్టుంది. వాడికి ఏం తెలుస్తుంది మరి? నక్కలు బొక్కలు వెతుకులు, తక్కువ మనుదుండు వెతుకు తప్పులే ఎప్పుడు అన్నారు. నక్కలు ఏం చేస్తాయంటే కన్నాలు వెతుక్కుని అందులో పీతలు ఉన్నాయా ఎముకలు ఉన్నాయా అని వెతుక్కుంటాయి. అలాగే నీచుడు ఇతరులలో తప్పులే వెతుకుతాడు. వీడు కూడా హిరణ్యకశిపుడికి ఈ ప్రహ్లాదుడి దివ్యానందం తెలియదు కనుక అమాయకుడు పిచ్చాడు అనుకున్నాడు. ఈ పిచ్చివాడిని చదివించాలి కదా. అందుకని ఆ రోజుల్లో శుక్రాచార్యులు వారు తపస్సుకు వెళ్ళారు. అప్పటికి ఇంకా ఆయనకి చచ్చిన వాడిని బ్రతికించేటటువంటి మృత్యుంజయ శక్తి రాలేదు ఆయనకి. మృత సంజీవని ఒక గొప్ప విద్య తర్వాత సంపాదించాడు ఆయన. ఆ మృత సంజీవని కోసం తపస్సుకు పోయాడు. ఇప్పుడు ఆయన కొడుకులు చండామార్కులు అనేవాళ్ళు ఇంట్లో ఉన్నారు. వీళ్ళని పిలిచి ఈ కుర్రవాడిని విద్యాభ్యాసానికి వారి దగ్గరికే పంపితే గురుకులంలో తక్కిన పిల్లలతో కలిసి పిల్లలు చదువుకుంటారు. ఎలాగో గురుపుత్రులు ఎంతసేపు హిరణ్యకశిపుడి గొప్పతనమే చెబుతారు, దాంతోపాటుగా ధర్మము అర్థము కామము ఈ 3 చెబుతారు. 4వదైన మోక్షం వెళ్ళి చెప్పకూడదు. మోక్షం చెప్పాలంటే విష్ణువు గురించి చెప్పాలి. అందుకని వర్గత్రయం గురించి చెబుతారు. తద్వారా మా పిల్లవాడిని రాక్షసరాజుని చేస్తారు. డబ్బు గురించినటువంటి భోగాల గురించిన చదువులే నేర్పాలి అనుకున్నాడు ఆయన. హిరణ్యకశిపుడు కూడా కేవలం డబ్బు మనిషి అనమాట. డబ్బుతోటే బ్రతకాలి, వ్యసనాలతోటే బ్రతకాలి. ఎంతసేపు సంబంధం అంటే $8 ఇస్తావు, దీంతో ఇంకో స్కాలర్ అక్కర్లే, డాలర్ చాలు. అందుకని మొదట్లో ఆ రోజుల్లో కూడా అర్థశాస్త్రం మీద మాత్రమే ఆధారపడి బతికించే చదువు నేర్పాలి కొడుకు అనుకుని గురుపుత్రుడు
గురుపుత్రుల్ని చండామార్కుల్ని పిలిపించాడు. గురుపుత్రులారా, మీ నాన్నగారు ప్రస్తుతం తపస్సుకి ఎక్కడికో వెళ్ళారు. ఆయన వచ్చేలోపు మా పిల్లవాడిని మీతో పాటు తీసుకెళ్ళండి. విడిగా కాదు, పిల్లలతో తక్కిన పిల్లలతో కలిపి సామాన్యుడిగా చదివించండి. అప్పుడు మా పిల్లవాడు బుద్ధిమంతుడు అవుతాడు. చూశారు కదా, భవిష్యత్తులో ఇంతటి రాక్షస సామ్రాజ్యానికి రాజు అవ్వాలి. ఆ రాజు అవ్వాలంటే ఏం చేయాలని ఊహలేదు వీడికి. ఓ మద్యపానం మీద దృష్టి లేదు, స్త్రీలోలత్వం లేదు, పదవీ వ్యామోహం ఉండదు, డబ్బు మీద కాంక్ష ఉండదు. ఎప్పుడు సడుక్కుంటూ మూల తిరుగుతాడు, మందుడిలో ఉన్నాడు. ఈ పిల్లవాడి వల్ల మా రాక్షసులు ఏం బాగుపడతారు, రాక్షసులాగే ఉండాలి అని వాళ్ళకి పిల్లవాడు అప్పగించి, పిల్లవాడితో వాడు ఏ ఉద్దేశంతో గొప్ప పద్యం చెప్పాడు ఇక్కడ. చదువని వాడర్జుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఎంత అద్భుతమైన పద్యము. తెలుగు పద్యాలు, పోతన గారి పద్యాలు పిల్లల చేత రోజు చదివిస్తే వీటి అర్థం తెలిస్తే వాళ్ళు ఎంతో సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. చదవకపోతే మనిషికి అన్నిటికంటే విద్య చాలా గొప్పది. విద్య లేనివాడు ఎందుకు పనికిరాడు. విద్య ఉంటే ఏ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా బతకగలుగుతాడు. కాబట్టి ముందు ఏం చేయాలి, చదువుకోవాలి. చదవకపోతే సృష్టి యొక్క రహస్యం తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, వాడు అజ్ఞాని అవుతాడు. చదివితే ఏది మంచో ఏది చెడ్డో ఎలా బ్రతకాలో తెలుస్తుంది, లోకంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి జీవి చదవాలి. చదువుగా వలయును జనులకు, ప్రజలకి చదివి తీరాలి. ఎవడైనా చదువుకోవాల్సింది. నిన్ను గొప్ప గొప్ప గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకోనాయన అంటే అలాగేనని వెళ్ళాడు. గురువులు ఆయన్ని 6 నెలల పాటు మార్గము చెడకుండా పెక్కుమారులు నెచ్చలు వర్గత్రతయము చెప్పి నరర్గణముమతి విశేషం అమర నరేంద్ర. ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, ఈ 3 గురించే చెప్పారట. మళ్ళీ ధర్మంలో కూడా సాధువుల ధర్మం కాకుండా కేవలం రాక్షసుల యొక్క ధర్మం మాత్రమే బోధించారు. రాక్షస ధర్మం తప్ప మిగతా వాళ్ళ ధర్మం మంచిది కాదు. అందుకని యజ్ఞాలు చేయటం, హరిస్మరణ చేయటం ఇవన్నీ విసర్జించేలాగా కేవలం ధర్మార్థ కామములలో, అర్థకామాలు ఎలాగో అందరికీ ఒకే ఒక విధంగా ఉంటాయి. ధర్మం మాత్రం రాక్షస ధర్మమే ముఖ్యం. సాధ్యమైనంత వరకు గోవుల్ని హింసించాలి, మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నరికేయాలి, మన మతం తప్ప ఇంకో మతం ఉండకూడదు, అంటే మీ నాన్న తప్ప ఇంకోటి ఎవడో ఉండకూడదు, ఎవడన్నా మాట్లాడితే దిల్సుఖ్ నగర్లో బాంబు పెట్టినట్టుగా బాంబు పెట్టి పేల్చేద్దాం, ఇలా చంపడమే మంచిది అని బాగా బోధించారు. బాగా మూర్ఖత్వం బోధించిన ఈయనన్నీ వినేవట. గురువుల్ని ఎదిరించకూడదు కనుక అలాగే వాళ్ళు ఎలా చెబితే అలాగే చదివేవాడు. కానీ మళ్ళీ పక్కకు వెళ్ళి ఇవన్నీ మూర్ఖత్వం మాటలు, మా గురువులు అజ్ఞానం బోధిస్తున్నారు, నేను మాత్రం నా నారాయణ స్మరణ విడిచిపెట్టలేదు, పక్కకెళ్ళి ఓం నమో నారాయణాయ అనేవాడు. గురువుని తిట్టలేదు, వాడు చెప్పిన దాన్ని కాదనడు. కానీ తన దారిన మాత్రం రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్, వీళ్ళు చెప్పేవన్నీ కూడా మిథ్య, ఎందుకు పనికిరానివి, ఇవాళ రేపు పోయే పనికి మారిన చదువులు నేర్పుతున్నారు. ఇవెందుకని జ్ఞానంతో హరిస్మరణ చేసేవాడు. కొద్ది రోజులు గడిచింది. ఈలోపు హిరణ్యకశిపుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. మా కుర్రాడు అసలే అమాయకుడు, పిచ్చివాడు, కొడుక్కుంటూ ఉంటాడు, ఈ గురువులు ఏం చెప్పారో, వాడికి ఏం చదువు వచ్చిందో, ఎలా ఉన్నాడో ఏమిటో కొంచెం ఒకసారి పిలిచి విద్యాసారం పరీక్షిద్దాం అంటే క్వార్టర్లీ పరీక్షలు అన్నమాట. ఈ 3 నెలలు గడిచింది కదా, సరే ఏం చదివాడో చూద్దామని గురువుల్ని ఒకసారి పిల్లవాడిని తీసుకురండి, మా అబ్బాయికి మీరు ఏం చెప్పారో ఏమిటో పరీక్షిస్తానన్నాడు. వాడు కూడా పిల్లవాడిని తీసుకొచ్చారు. అప్పటికి చాలా ముద్దుగా మొదటిసారి కదా కుమారుని ఎంతో ప్రేమగా పిలిచి కుడి తొడ మీద కూర్చోబెట్టాట. ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుందొత్కంఠ దీపింపగం. ఉత్సంగాగ్రం అంటే తొడపైన కూర్చోబెట్టుకుని నాయన అని దగ్గరికి చేరదీసి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వి, పూర్వం పిల్లలకి రాగానే తలని వాసన చూసేవారు, మూర్ధాఘ్రాణం అని. ఈ పై భాగంలో వాసన చూస్తే పిల్లలకి ఆయువు పెరుగుతుంది, అంటే పూర్వం తలంటూ వచ్చేవారులేండి. అందుకని మూర్ధాఘ్రాణం చేసి ఆ తర్వాత బాబు నీకు ఏది బాగుంది అని అడిగాడు. వెంటనే ఈయన ఏమన్నాడు, ఏది బాగుందా, నాకు బాగున్నది ఒకటే, ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నూతి లోపలం త్రళ్ళక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక
సర్వమున్నతలి దివ్య కళామయమంతు విష్ణునందుల్లము చేర్చితారణవి నుండుట మేలు నిశాచరాగ్రణీ. నాన్న నాకేది మంచిదని మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. శరీరము ధరించిన వాడు ఈ శరీరాన్ని నిరంతరం శాశ్వతమని భావించకూడదు. ప్రతి వ్యక్తికి ఒకసారి శరీరం రాగానే ఈ శరీరం శాశ్వతం, ఇదే నాశనం కాదు, ఇందులోనే ఉంటారు. ఈ ఇల్లు అనే ఒక చీకటి నూతిలో పడి నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా కుటుంబం ఈ భ్రమలో పడి మతి భ్రమణతో సహజంగా ఎప్పుడైతే తాను తన కుటుంబం అనే ఒక చిన్న గిరి గీసుకుని ఉంటాడో, పరిమితులకు లోనవుతాడో, వీళ్ళు నా వాళ్ళు కాదు పరాయి వాళ్ళు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు బంధువులు, వీళ్ళు బంధువులు కాదు అని ఒక దుర్బుద్ధిలో పడతాడు. అది భిన్నత్వం అంటారు. జ్ఞానికి ప్రపంచమంతా తన కుటుంబం కింద కనపడుతుంది. అందుకే కాళిదాసు ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. వసుధ అంటే భూమియే, భూమి అంతా ఒకే కుటుంబం అనిపిస్తుంది జ్ఞానం కలిగిన వాడికి, ఉదార చరిత కలిగిన వాడికి. అజ్ఞానికి అబ్బే నా ఇల్లు, నా పిల్లలు ఇంతవరకే, బయట వాళ్ళంతా పరాయివాడు, వాళ్ళ తోలికి వెళ్ళకూడదు, వాడిని ఎలా మోసగించి నేను మాత్రమే పైకి వద్దామా అని అనుకుంటాడట. అలా భిన్నులై ప్రవర్తించగా ఈ కనిపిస్తున్న సృష్టి అంతా శ్రీ మహావిష్ణువు యొక్క లీలారూపం. ఆయన లీలతో ఈ లోకాన్ని సృష్టించాడు. ఆయనే సృష్టించాడు కాబట్టి ఇప్పుడు విష్ణువు కానిది ఎక్కడున్నది? అంతా ప్రపంచం అంతా పరమాత్మ అని చెబుతున్నాం. సర్వం కల్విదం బ్రహ్మ అని ఉపనిషద్ వాక్యం. ఇదంతా పరబ్రహ్మయే అయినప్పుడు అతడు పరబ్రహ్మయే, నేను పరబ్రహ్మయే అనే భావన మహాత్ములలో ఉండాలి. ఆ భావంతో ఉన్నవాడికి ఎవరు శత్రువులు ఉండరు, అంతా తానే అవుతాడు. అలా ఉండడమే నాకు మంచిది అనిపిస్తుంది అన్నాడు ఆయన. హరిస్మరణ చేయటమే జీవికి ఉత్తమమైన మార్గమని, హరిస్మరణతోటే ఎవడైనా తరిస్తాడని నాకు అనిపిస్తుంది అనగానే, ప్రారంభావస్థ కాబట్టి హిరణ్యకశిపుడు కూడా నవ్వాడు. చిరునవ్వు నవ్వి, పిల్లలకి ఏం తెలుస్తుంది? ఎట్టాడిన నట్టాడు రిట్టిట్టని పలుకనెరుగ రెతరుల శిశువులు దట్టించి ఎవ్వరే నీవు పట్టించిన వాళ్ళకునకు పరపక్షంబులు. పిల్లలు ఎలా పలికిస్తే అలా పలుకుతారు. అమ్మానమంటే అమ్మ అంటారు, బొమ్మానమంటే బొమ్మ అంటారు. మన అమ్మని పిల్లలకి నేర్పుతున్నాం కాబట్టి అమ్మ అంటాడు. కానీ అమ్మ కాబట్టి మనం చిన్నప్పటి నుంచి బొమ్మ బొమ్మ అనిపించండి, ఆ తర్వాత వాటి రోజు బొమ్మ బొమ్మ అంటాడు. పిల్లలకి తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు ఏమి చెబితే అలాగే అర్థమవుతుంది, ఆ ప్రకారమే నడుచుకుంటారు. ఎవరో నా పిల్లవాడికి శత్రువైన విష్ణువు గురించి నూరిపోసి నా మీద ఉసుగొలుపుతున్నారు. ఇది మా పిల్లాడికి పుట్టిన బుద్ధి కాదు. ఎవరో ఇతరుల శిశువులు అంటే నా శత్రువుల పిల్లలు ఆ కుర్రాడికి ఈ హరిస్మరణ నేర్పారో లేక ఏకాంతంగా గురువులే నేర్పారో అని గురువులకేసి తిరిగితే వాడు కంగారు పడి, మేమండి మీ పురోహితులు, మిత్రులు, శుక్రాచార్యుడు కొడుకులు, అటువంటిది వక్ర మార్గంలో నడుపుతామా? మీ పిల్లవాడికి ఎంతో కష్టపడి నీ నామమే నేర్పాం, రాక్షసుల యొక్క మహిమలు ఎలా ఉంటాయో చెప్పాం, రాక్షస మార్గంలో నడుచుకోమని చెప్పాం. అయినా వాడికి ఈ బుద్ధి ఎలా పుట్టిందో, ఇదంతా నైజ మనీష అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి. అది పుడకలతో కలిపోదని అంతరార్థం. వీడికి నైజ మనీష అన్నారండి. వాడు పోతన గారు అద్భుతమైన పదం వాడారు. నీ కొడుక్కి ఇదంతా కూడా నైజ మనీష, ఇతరులు ఎవరు ఇలా చెప్పలేదు అనగానే ఆయన తెల్లబోయి, మరి గురువులు చెప్పని ఈ మార్గం నీకు ఎలా వచ్చింది అంటే, ఒకడు చెప్తే వస్తుందని అన్నాడు ఆయన. మా నాన్నగారికి బాగా చెప్పాడు సమాధానం. గురువులు చెప్పలేదు హరిస్మరణ గురించి, మరి నీకు ఎలా వచ్చింది అంటే, అప్పుడు ఆయన ఒకళ్ళు చెప్పినంత మాత్రం చేత భగవంతుడి కథలు వినాలని, భగవన్ నామం చెయ్యాలని, అధ్యాత్మ మార్గంలో నడుచుకోవాలని ఎవరికీ రాదు. అది పుట్టుకతో రావాలి, సహజంగా రావాలి. అలా రాకపోతే ఎంత నూలితే మాత్రం వస్తుందా? రోజు మిమ్మల్ని పురాణానికి రమ్మంటే వస్తున్నారా? మీకు పుట్టుకతో వచ్చింది సంస్కారం కనుక వస్తున్నారు. మేము కొట్టెట్టి రోజు రమ్మంటే వస్తారా? మహాత్ములు కనుక ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు కనుక వస్తున్నారు. ప్రహ్లాదుడు లాంటి వాడు కాకపోతే హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూసుకుంటారు. దాన్ని మనం ఏం చేస్తాం? ఎవడి అదృష్టం వాడిది. అందుకే ఆయన ఏం చెప్పాడు? ఏమిచ్చినా రాదు, తనంత తాను రావలసినదే. ఎవరికైనా సరే పుట్టుకతో రావలసినదే. ఏమిచ్చిననైనా నడని అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుంబరల చర్విత చర్వడులైన వారికి చెర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన
ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరి ప్రబోధముల్. ఈ మానవుడు సంసారం అనే ఒక కటిక చీకట్లో పుట్టాడు, ఇందులో పడ్డాడు. సంసారం ఎటువంటిదంటే ఒక కటిక చీకటి. అది మళ్ళీ కటిక చీకటి అని కూడా వాడు కూడా అచ్చపు చీకటి అంటే ఇక ఆ చీకటిని ఎవడో తొలగించలేడు అనమాట. అటువంటి చీకటిలో పడి గృహవ్రతులు అవుతారు మానవులు. గృహవ్రతులు అంటే ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేయాలంటే చాలా నిష్ట కావాలి, కానీ అక్కడ మాత్రం నిష్ట కుదరదు. కానీ ఇంటి మీద మాత్రం వ్రతం మీద కంటే కూడా ఎక్కువ నిష్ట కుదురుతుంది. ఇది నా ఇల్లు, నా ఉద్యోగం, నా పెళ్ళాం, నా పిల్లలు, వీళ్ళ కోసమే డబ్బు. పొరపాటు కూడా ఎంత ఓపెన్ చేస్తున్నా అక్కడ ఒక డాలర్ పెట్టకూడదు, వాడు స్కాల్ అయినా సరే. ఇదంతా నా కుటుంబానికే చెందాలి. ఈ కుటుంబంలో గిరిగీసుకుని బయటికి రాలేడు వాడు. ఎంత పిచ్చి ఉంటుందంటే, నేను చూశాను గృహవృత్తులు అనే శబ్దానికి అర్థం చాలా కాలం క్రితం సరిపిల్లని ఊళ్ళో చూశాను. ఇంటికి రాగానే బూజులు దులిపేసి ఎక్కడ గీత లేకుండా చూసుకుని, ఎవడన్నా పొరపాటున అలాగా స్తంభానికి దారబడితే ఎవడో కనపడకుండా మీ తలకి నూనె రాసుకొచ్చారు, ఆ స్తంభానికి రంగేశాను, బోర్డు ఖర్చు పెట్టాను, ఈ చుట్టుకున్నటువంటి నూనె ఆ స్తంభానికి కట్టుకుని మచ్చలు పడతాయి అని స్తంభానికి ఎవరిని జారబడినిచ్చేవాడు కాదు, నిలబడనిచ్చేవాడు కాదు. అలా నిలబడితే ఆయన చాలా కోపం వచ్చేసింది అనమాట. అమ్మ, తలుపు దగ్గర నిలబడతారా, స్తంభానికి నిలబడతారా, మీ కాళ్ళు అట్టుకుంటాయి, రంగులు పోతాయి అని ఆ కొంపని అంత జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇల్లు అంటే పిచ్చి కింద. ఆ ఇల్లు దాటి ఎక్కడికైనా వెళ్ళాడు ఆయన రోజు బెంగే ఇంటికి ఫోన్ చేసి, ఇగో రంగులు పోవట్లేదు కదా, ఎక్కడ పడితే అక్కడ ఎవరు చేతులు వేయటం లేదు కదా, మొక్కలకి నీళ్లు వస్తున్నారా, ఇంట్లో అన్ని జాగ్రత్తగా ఉంటున్నాయా అని ఇంటి గురించి అడిగేవాడు తప్ప పెళ్ళాం గురించి పెట్టల గురించి అడిగేవాడు కదనమాట. గృహ వ్యామోహం అంటారు. ఇంటి మీద అంత పిచ్చ పట్టుకున్నది. తన ఇల్లు అది బాగుండాలి, ఎక్కడ గీత పడకూడదు, ఎప్పుడూ తాజాగా ఉండాలి, రంగులు వేస్తూ ఉండాలి, ఆ ఇంట్లో నైశ్వర్యం కదలకూడదు. ఒక వస్తువు పొరపాటున ఒక పేపర్ కూడా కదిలితే ఆయనకి బాధ వచ్చేసేది అనమాట. ఇంటి మీద శ్రద్ధ ఉండడం వేరు, ఆ ఇల్లే లోకంగా బతికితే అటువంటి వాళ్ళని గృహవ్రతులు అంటారు. ఒక ఇల్లే కాకుండా గృహ సంబంధమైన వస్తువులన్నీ కూడా గృహంగానే పిలువబడతాయి. అంటే భార్య, పిల్లలు, ఆ డబ్బు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి, చెక్కు చెదరకూడదు. అవన్నీ ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నాయి అని పట్టించుకుంటూ, అసలు ఇది దాటి ఎక్కడికైనా వెళితే ఇవి ఏమైపోతాయో అని దాని మీదే బెంగ పెట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయే ముందు కూడా మా ఇల్లోయ్ హౌస్ నెంబర్ 102 అనుకుని చచ్చిపోయాడు. మరి తర్వాత జన్మలో ఇంట్లో 102 ముందు కుక్కై పుట్టాడో ఏమైందో తెలియదు, కానీ ఆ పిచ్చతో చచ్చిపోయేవాడు ఉంటారు. వీళ్ళకి గృహవ్రతులని పేరు. ఆ ఇంటి మీద ఉన్న వ్యామోహంతో అందులో పడి కొట్టుబెట్టాడేటటువంటి వాళ్ళకి, ఈ వ్యసనాలలో ఇరుక్కుపోయిన వాళ్ళకి, ఇందులో ఉన్న భోగాల మీద మాత్రమే దృష్టి కలిగిన వాళ్ళకి మళ్ళీ పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అని ఒక చక్రం తిరుగుతూనే ఉంటుంది. దీనికి జనన మరణ సంసార చక్రం అని పేరు. చక్రంలో పైన ఉన్నది కిందకి, కింద ఉన్నది పైకి ఆకులు తిరుగుతూ ఉంటాయి. అలాగే వీడు కూడా ఈ సంసార వ్యామోహం వల్ల పుడతాడు, చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, ఎప్పటికీ ఈ సంసారం నుంచి విముక్తి పొందలేడు. అలాంటి వాళ్ళకి ఏమిచ్చినా, ఎంత బోధ చేసినా హరిస్మరణ రమ్మంటే వస్తుందా? నవిలినట్టుగా, రోజు నవిలినట్టుగా ఈ సంసారంలో చేస్తున్న సంసారమే మళ్ళీ చేస్తూ విరక్తి పొందనివాడు ఎంత బోధ చేసినా హరిస్మరణ చెయ్యమంటే చెయ్యలేడు. ఏమిచ్చినా, అడివికి వెళ్ళినా వాడికి వైరాగ్యం రమ్మంటే రాదు. అది పుట్టుకతో రావాలి, హరి యొక్క అనుగ్రహంతో రావాలి, గురుకటాక్షంతో రావాల్సిందే. అది ధర్మ సూక్ష్మం. అంత తేలిగ్గా రోజు గుడికి రండి అని మీరు ఇస్తే వస్తారండి. వాళ్ళకి ఎక్కడో పూర్వజన్మ సంస్కారం ఉంటే వస్తారు, లేకపోతే వ్యాపారం, డబ్బు, ఇందులోనే ఈ జబ్బులోనే కొట్టుబెట్టాడతారు. మళ్ళీ ఇక్కడే పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. హరిస్మరణ భగవద్ అనుగ్రహంతో వచ్చింది తప్ప ఒకరి అనుగ్రహంతో రాలేదన్నాడు ఆయన. దాంతో హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. వెంటనే చండామారుతులు అన్నారు, కుర్రవాడికి ఏదో పొరపాటు జరిగింది, మేము మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే వీడిని తీసుకెళ్ళి మళ్ళీ శిక్షణ ఇచ్చి బుద్ధిమంతుడి చేసి పంపిస్తాం, మందలిస్తాం, కోపిస్తాం, ఈ పాపని దండిస్తాం. మా మీద మాత్రం నువ్వు కోపగించకు, నువ్వు కోపగిస్తే మేము బతకలేము, కోపింపకుమయ్య ధనుజ పుంజర వింటి అన్నారు వాడు. ఓ మహారాజా, రాక్షస శ్రేష్ఠ, మా మీద నువ్వు కోపించకు అని ఆ కుర్రాన్ని తీసుకెళ్ళేసారి. ఒరే నాయన, నీకు బుద్ధుంటే ఇలాంటి మాటలు మాట్లాడకూడదురా, నీకు ఎక్కడైనా నారాయణ స్మరణ చేయాలనిపిస్తే రహస్యంగా చేసుకో, మీ నాన్న దగ్గర మాత్రం మేము తల వంచుకునేలా చెయ్యము, ఆయన ఆగ్రహిస్తే మా ఉద్యోగాలు పోతాయి. అసలే ఏదో ఈ మధ్యనే H1 వీసా మీద వచ్చి తెస్తున్నాం ఇక్కడ,
అసలు ఉద్యోగంతో వాళ్ళ నాన్నగారు రండి, అందుకని ఈ ఉన్న వేసా పోగొట్టకురా ఆయన మాకు మోసం తెప్పించడు అని చాలా బతిమాలేదు. భార్గవనందనుడతనికి మార్గము జడకుండ పెక్కుమారులు నెచ్చల్ వర్గత్రితయము చెప్పిన నర్గళమగుమతి విశేషమద నరేంద్ర. భృగుపుత్రులు ఇతనికి కేవలం ధర్మార్థ కామాల గురించి మాత్రమే చెప్పి ఏమైనా సరే వీడిని హిరణ్యకశిపుడికి అనుకూలుడిగా చేద్దామని చాలా ప్రయత్నం చేశారు. మళ్ళీ కొన్నాళ్ళు గడిచింది. హిరణ్యకశిపుడి దగ్గరికి ఇతన్ని మళ్ళీ తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆ వెళుతున్నంతసేపు కూడా వీళ్ళు, నాయన మేము ఇప్పుడు నేను ముందుగా మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం, మీ తల్లి నీకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి అలంకారం చేసి మీ తండ్రి దగ్గరికి తీసుకెడుతుంది. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం, మేము చెప్పినట్టే చెప్పునైనా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ పాత పాఠాలు విప్పకే త్రిప్పకు మా మతము దీర్ఘములైన విరోధి పాఠముల్ విప్పకుమన్నా. నాయన మేము చెప్పిన పాఠాన్ని అక్కడికి వెళ్ళాక మార్చకు. 2 ఏళ్ళు 4 ఏళ్ళు మేము చెప్తే అక్కడికి వెళ్ళాక 2 ఏళ్ళు 6 అనక్షమా. మేము ఎలా చెప్పాము ఆ పాఠాన్ని యథాతథంగా అప్పచెప్పు. భయంకర శత్రువు రాక్షసులకి విష్ణు అంటే, విష్ణువు మన రాక్షస జాతికి తీవ్ర విరోధి. ఆ విరోధి పాఠం అక్కడ చెప్పకు. దుష్టమైన విష్ణు కథార్థజాలాన్ని అక్కడ పొరపాటును కూడా చెప్పకు. మాకు రాక్షసరాజు గారి దగ్గర తలకాయ ఉంచుకునేలా చెయ్యకు అని గడ్డం పట్టుకు బతిమాలి మరి ఈయన్ని తల్లి ద్వారా అలంకారం చేయించి రాక్షసరాజు దగ్గర తీసుకెళ్ళి, రాక్షసరాజా నువ్వేం అడగక్కల్లా, మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడైపోయాడు, బాగా కష్టపడి చదివాడు, వాడు గొప్ప ధారణాశక్తి కలిగిన వాడు, ఒక్కసారి చదివాడా ఏ విద్యైనా మర్చిపోడు, అంత బాగా చదువుకున్నాడని. కానీ ఆయనకి మంచి ఉత్సాహం కలిగి ఏదైనా ఒక్క పద్యం చెప్పన్నాడు. పద్యం అంటే శ్లోకం అనే విషయం చాలామందికి తెలియక పద్యాన్ని శ్లోకం వేరనుకుంటారు. సంస్కృతంలో పద్యాన్ని శ్లోకాన్ని రెండింటినీ ఏక సమానార్థాల్లో వాడచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. శ్లోక అంటే ఎంతో, పద్యం కూడా అందుకే పోతన గారు నువ్వు చదువుకున్న దాంట్లో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా అన్నాడు. ఈ పద్య శబ్దాన్ని వ్యాసుడు వాడాడు, మహానుభావులందరూ వాడారు. సంస్కృతంలో మరి పద్యం అంటే ఏమిటి, తెలుగు పద్యం అని కాదు అక్కడ అర్థం. ఈ మధ్యకాలంలో ఇటువంటి వాటి మీద కూడా అప్పుడప్పుడు నాకు మెయిల్స్ వస్తాయి. గురువు గారు ఈ మధ్య ఒక ఆయన పద్యం అంటాడు, సంస్కృతానికి తెలుగుకి తేడా ఉంది కదా, తెలుగు వాటిని పద్యాలు అనాలి, సంస్కృత వాటిని శ్లోకాలు అనాలి కదా అని. కొంచెం చదవాలి, తొందరపడి ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే దానికి గొప్ప ప్రమాణత కావాలి. ఎవడబడితే వాడే ఇదే అని నిర్ణయించడం మహాప్రమాదం సుమా. సుస్పష్టముగా పోతన గారు చోద్యం వయ్యడి ఎంతకాలమరిగం శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటం పఠింపించిరో విద్యాసార వెరుంగోరద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యం భాష్యం. పద్యాన్ని సంస్కృత అర్థాన్ని అని కర్క సంహితలో కూడా చెప్పారు. అంటే ఇక్కడ పద్యానికి ఏమిటనమాట, శ్లోకంలోకి పద్యం అంటే ఎందుకు పేరెట్టాడు? పోనీ అక్కడే శార్దూలం అనే శ్లోకం కూడా కాదు, సంస్కృతంలో శార్దూలం కూడా శ్లోకం అనొచ్చు. అక్కడ కేవలం అనుష్టుప్పుని పద్యము అన్నాడు. అనుష్టుప్పు వరుసగా 3 రాసి పద్యాని అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పద్యం అనేది శ్లోకానికి పర్యాయ పదముగా సంస్కృతంలో వాడవచ్చు. సహజంగా తెలుగులో అసలు పద్య శబ్దమే సంస్కృతం, మళ్ళీ ఆ పద్యం అంటేనే సంస్కృత శబ్దం. అది తెలుగులోకి వస్తే పద్యము అవుతుంది, దాకిన దాయిపోతుంది, పద్యము పద్యము అవుతుంది. విద్య విద్యే విద్య అది వికృతి అయితే. కాబట్టి ఆ శబ్దం గురించి ఇక మీద ఎప్పుడు ఎవరికి అనుమానం అక్కర్లేదు. నాయన నువ్వు చాలా కష్టపడి ఎన్నో శాస్త్రాలు చదువుకున్నావని గురువు గారు చెబుతున్నారు, ఎంతకాలం అయ్యింది ఈ గురువులు నిన్ను పరిశీలించి ఏమేం చెప్పారో, నువ్వేం చదివావో అని నాకు తెలుసుకోవాలనిపిస్తోంది. నీ విద్య సారాన్ని పరీక్షిస్తాను. కష్టపడి కొంతకాలం చదివాక ఎంత చేసి 5 ప్రశ్నలు అడుగుతారు, ఇన్నేళ్ళు చదివితే అంతే కదా. ఈ 5 ప్రశ్నల ద్వారా వాడి విద్యాసారం తెలిసిపోతుందని ఆ రోజుల్లో కూడా అనుకునేవారు అన్నమాట బహుశా. అందుకే నీ విద్యాసారాన్ని పరిశీలిస్తాను. ఏది నువ్వు చదువుకున్న వాటిల్లోంచి ఒక పద్యం చదివి దాన్ని ప్రతిపదార్థం తాత్పర్యం చెప్పు అన్నాడు. వెంటనే ఏమన్నాడు, అలాగే నాన్నగారు మీరు అడిగిన వెంటనే నాకు తోచినటువంటి సారం అన్నాడు కదా ఆయన. అందుకే విద్యా సారం అనకుండా గురువులు చెప్పిన పాఠం చెప్పు అంటే వదిలిపోయేది.
విద్యల యొక్క సారం అంటే హరిస్మరణే చెప్పాలి. అంటే గురువు గారి గురించి చెప్పమనకుండా తెలియకుండానే హిరణ్యకశిపుడు కూడా జ్ఞానంతో మాట్లాడినట్టే. విద్యాసార వెరుంగ గోరేదా అన్నాడు ఆయన. విద్యల యొక్క సకల విద్యల యొక్క సారాంశం హరిస్మరణ. అందుకే సోధింపం బడ్డే సర్వశాస్త్రములు, సోధింపం బడ్డే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికి గాథల్ మాధవ సేముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటక వచ్చునే సుతవధూ మీనోగ్రవాంఛ మద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహా ఘోరామితాంభో నిధి. మహారాజా, రాక్షసరాజా, ఎన్నో శాస్త్రాలు నా చేత శోధింపబడ్డాయి. నేనే కదా, ఎంతోమంది పెద్దలు అనేక శాస్త్రాలు చదివారు, ఎన్నో కథలు చదివారు. ఎందుకు ఇన్ని 1000 కథలు ఎందుకు అన్నాడు? వేయేటికి గాథలు అంటే ఇన్ని కథలు ఎందుకు, ఇన్ని మాటలు ఎందుకు? మనిషి తరించాలంటే శ్రీ మహావిష్ణువు మీద జ్ఞానం కలిగి ఉండాలి. మాధవసేముషీ తరణి సాంగత్యంబునంగాక. తరణి అంటే సూర్యుడు. శ్రీ మహావిష్ణువు మీద భక్తి కలిగి ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం సూర్యకాంతితో సమానం. ఈ కాంతి లేకపోతే భార్య, కొడుకు, కూతురు, సంసారం అనే ఒక భయంకరమైన చీకటి నుంచి బయటపడవచ్చా? చాలా చమత్కారంగా రాశాడు. తరణి అంటే మరొక అర్థం ఏమిటి? పెద్ద పడవ, ఓడ. దీన్ని 2 రకాలుగా, ఓ పక్కన చీకటితో పోల్చాడు, మరో పక్కన సంసారాన్ని సముద్రంతో పోల్చాడు. ఈ సంసారం పెద్ద సముద్రం, ఇందులో పెద్ద పెద్ద కెరటాలు ఉన్నాయి, తుఫానులు ఉన్నాయి. ఏవో రోజుకో పేరు పెడుతుంటారు, రోనో తుఫాను, ఇంకేదో భానో తుఫాను, ఇంకో దిక్కుమాలో తుఫాను. ఈ తుఫాన్లన్నీ రోజు ఈ సంసారం అనే సముద్రంలో లేస్తూనే ఉంటాయి. ఇందులో కొడుకు, భార్య, వీళ్ళు చేపలట. చేపలు ఎప్పుడు మీద పడి కొరుక్కు తింటూ ఉంటాయి, కురుక్కు కురుక్కుని సొర చేపలు. ఆ సొర చేపల్లాగా ఎంతసేపు వెళ్ళాం, ఇంటికి రాగానే ఏమయ్యో ఏం తెచ్చామంటుంది. అలాగే భర్త భార్యని, భార్య భర్తని పిక్కు తింటారని అంతరార్థం. భార్యాభర్తలు ఒకడొకడు పిక్కు తినేవాడు. మీలాంటి వాళ్ళ గురించి చెప్పలేదులేండి. సంసారం అనే భ్రమలో కొట్టు పెట్టాడు వాళ్ళ గురించి చెప్పారు. ఇంకా పిల్లలు రాగానే ఐప్యాడ్ తెచ్చావా వాళ్ళు అటు ఇటు పరిగెత్తే వాళ్ళు పరుసు పట్టుకుపోతుంది ఒక అమ్మాయి, లేదా ఉన్న కాసేపు గందరగోళం చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు కాస్త సరళ చేస్తూ ఉంటారుగా. కాబట్టి వీళ్ళు కూడా పెద్ద పెద్ద చేపలు లాంటి వాళ్ళు అనమాట. సుతవధు మీనోగ్ర. ఇంకా వాంఛామత క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంబోరిది. ఎన్ని కోరికలండి బాబోయ్! మనకి ఏ కోరికైనా తీరడం ఉంటుందా? చాలా కాలం నుంచి నాకు తెలుసు, ఒక భక్తురాలు ఇంటికి వెళ్ళేవాడిని. చాలా పెద్ద ఆవిడ గురువుగారు, మా అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత నేను మీ వెంట తీర్థయాత్రలకు వస్తానని. తథాస్తు అన్నాను. అబ్బాయికి పెళ్ళి అయింది, తీర్థయాత్రలకు వస్తావా అన్నాను. ఆ అబ్బాయి ఒక్క మనవడు పుట్టేస్తేనండి మాకు, ఆ మనవడు చూసుకున్నాక మీతో పాటు తీర్థయాత్రలకు వస్తానండి అంటే వాళ్ళ అబ్బాయికి వెంట కొడుకు పుట్టారు. సరే, ఏదో దైవానుగ్రహం కొడుకు పుట్టాడు. మరి ఈ సంగతి ఏమిటంటే, ఇప్పుడు ఏం చేయాలండి? కొడుకు కోడలు ఉద్యోగానికి పోతే ఈ కుర్రాన్ని నాకు అంటగట్టారండి, పొద్దునుంచి సాయంకాలం దగ్గర వీడిని చూసుకోవాలండి. చూసుకోకపోతే ఎలాగంటే తీర్థయాత్రలకు ఎలా రానండి, కొంచెం వీడికి ఒక 5 ఏళ్ళు వచ్చి వీడి స్కూల్లోకి వేసాక వస్తానంది ఆవిడ. ఇదంతా 2001 నుంచి జరుగుతుంది. ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. ఆవిడకి 80 ఏళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మనవడు స్కూల్కి వెళ్ళాడు. ఏమమ్మా మరి తీర్థయాత్ర సంగతి ఏమిటన్నా? మనవడి తర్వాత మనవరాలు వచ్చిందండి, దాన్ని నేనే చూడాలండి. అందులో అమెరికాలో ఉంటున్నారు. 6 నెలలు అక్కడ ఉండి నేను B1 B2 వీసా మీద వాళ్ళకి అక్కడ చాకరీ చేసి మళ్ళీ వస్తున్నానండి. 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ. అయిపోయింది. మనవరాల సంగతి అయిన తర్వాత ఏమి చేస్తున్నావమ్మా? ఏం చేయనండి, కొంచెం వయస్సు పెరిగింది కదండి, మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయండి, మోకాళ్ళ నొప్పులు తగ్గించారంటేనండి గురుగారు మీతో వస్తానండి. ఆవిడ ఆపరేషన్ చేశారు, కనీసం మోకాళ్ళ నొప్పులు లేకపోయారు, కింద కూర్చోకుండా ఉంటే చాలా ఆవిడ శుభ్రంగా రావచ్చు. ఇప్పుడు నీ సంగతి ఏమిటన్నాను? కూతురు ఉంది కదండి, కూతురు పెళ్ళి అవ్వాలండి. ఆ కూతురు పెళ్ళి అయింది, ఇంకో కూతురు ఉందండి, ఆవిడ పెళ్ళి అవ్వాలండి. ఇప్పుడు వీళ్ళ మనవాళ్ళు రావాలండి. ఇంకెప్పుడు తీర్థయాత్రలకు వస్తావు? చచ్చాక వస్తానండి అంది ఆవిడ. ఆవిడే విసిగిపోయిగా. ఇంక గురువుగారు చంపుతున్నాడు అనుకుని ఏం వస్తానండి, రోజు ఏదో ఒకటి అండి. గురువుగారు నన్ను చంపకపోతే ఆ తీర్థయాత్రలు మీరే చూసుకోండి, కాశీ ఏసి మూసి మీరు చూసుకోండి, నన్ను చంపకండి అంది ఆవిడ. జరిగిన మాట చెబుతున్నాను. ఒక కుటుంబం అంత భక్తులు ఎంతో శ్రద్ధాశక్తులతో తీర్థయాత్రలకు వస్తానని 15 ఏళ్ల నుంచి ఆవిడ
రోజు ఒక కోరిక, కొత్త కోరిక వస్తూనే ఉంది. ఇల్లు కావాలంటుంది ఒకసారి, తనకి ఇల్లు కాదట, ఇప్పుడు కొడుకు ఇల్లు కావాలి, ఆ తర్వాత కూతురికి ఇల్లు కావాలి, రెండో కూతురికి ఇల్లు కావాలి, మనవలకి ఇల్లు కావాలి. ఇంక ఎప్పుడు లైఫ్ ఇల్లు అయిపోవట్లా. అందుకని వీటిని ఏమన్నాడు, నిరంతరం భయంకరమైన కోరికలనే కెరటాలు పుడుతూనే ఉంటాయి. ఈ సంసారం అనే సముద్రంలో అలలు నిరంతరం లేస్తున్నట్టుగా కోరికలు లేస్తూనే ఉంటాయి. ఇటువంటి వాటితో కూడిన ఈ సంసార సముద్రాన్ని ఎలా దాటగలం? కేవలం శ్రీహరి నామస్మరణ, శ్రీహరి కథ అనే ఒక గొప్ప నౌక లేకపోతే ఈ సంసార సాగరం దాటలేము. కాబట్టి నేను హరిస్మరణ చేస్తున్నాను అనగానే ఈయన మళ్ళీ ఆశ్చర్యపోయాడు ఒక క్షణకాలంగా. అద్భుతమైన పద్యాలు చెప్పాడు ఇక్కడ వరసగా ఒకదానికోటి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంత తనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కుకోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. హాయిగా హరి మీద ఉన్న భక్తిని ఎంత సులభంగా చెప్పాడు ఆయన. చిత్రం ఏంటో తెలుసా, ఈ పద్యానికి ఇంత పూర్వం పాల్గొనికి సోమనాథుడు కూడా కోరునే పడియల నీరు ద్రావంగా అని యథాతథంగా రాశాడు ఆయన. మహాత్ములు అందరి భావంలో ఒక రకంగానే ఉంటాయి. స్వర్గలోకంలో కల్పవృక్షం అని ఒక వృక్షం ఉన్నది. ఆ కల్పవృక్షానికి వచ్చేటటువంటి పువ్వులు సువాసనతో ఉంటాయి. ఆ పువ్వుల్లో గొప్ప తేనె ఉంటుంది. ఆ తేనె అమృతం లాంటిది. మందారము అంటే పారిజాత వృక్షం, కల్పవృక్షం అని అర్థం అన్నమాట. పారిజాత వృక్షాలలో ఉన్న పువ్వులలో ఉన్న తేనె తాగి ఆనందంగా చంకారం చేసేటటువంటి తుమ్మెదలు ఉన్నాయే, అవి కొండమల్లి పువ్వుల మీద వాలమంటే వాళ్తాయా? కుటజము అంటే కొండలలో తిరిగి పూసేటటువంటి కొన్ని రకాల మల్లె పువ్వులు ఉంటాయి. సహజంగా ఈ లోకంలో ఉండే మల్లె పువ్వులకి వాటిని వాడకూడదు, వాడేస్తున్నారు. కానీ అలాగా కుటజము అనేది కేవలం కొండ మల్లె పువ్వులకే వాడాలి. కొండ మల్లె పువ్వుల్లో మాట వరసకు కూడా తేనె ఉండదు, అందులో సువాసన మాత్రమే ఉంటుంది. ఆ వాసన కొంప ముంచుతుంది తెలిసిన. కొండ మల్లె పువ్వుల మీద పొరపాటున వాలిందంటే తుమ్మెద చచ్చి తీరుతుంది. తుమ్మెదకి ప్రాణాంతకమైన పువ్వులు రెండు ఉన్నాయి, ఒకటి సంపంగి, మరొకటి కొండమల్లి. సంపంగి పువ్వు మీద వాలిన ఆ క్షణమే తుమ్మెద చచ్చిపోతుంది. ఎంత సువాసన అండి సంపంగి, కానీ దాని మీద వాలితే దీనికి ప్రాణం పోతుంది. అందుకే అల్లసాని పెద్దన పూచిన సంపంగ పొలుపు ఓలి అంటాడు ఆయన. సంపంగిగా ఎంత గొప్పదైనా ఎంత సువాసనతో ఉన్నా ఆ సువాసనకి ఆకర్షితమై తుమ్మెద దాని మీద వాలిందా ఆ క్షణమే చచ్చిపోతుంది. ప్రవరుడు అనేవాడు ఎంత అందంగా ఉన్నా స్త్రీలకి సంపంగి పువ్వులాగా తయారయ్యాట. అంటే వాళ్ళంతా తుమ్మెదలు, ఆయన సంపంగి పువ్వు. తుమ్మెద సంపంగి మీద వాలిందా మరణిస్తుంది. ఈ మహాత్ముడు తోలికెడితే వాడు రసిస్తారని అంతరార్థం. అలాగే కొండమల్లి పువ్వులు కూడా అంతే. వాటి మీదకి వాలవ పొరపాటు కూడా తుమ్మెదలు కేవలం మందార పుష్పాలలో ఉన్న మకరందాన్ని స్వీకరిస్తాయి. అలాగే హరిస్మరణ చేసే నేను ఈ స్మరణమని ఇంకో దాని మీద పడను నేను అన్నాడు ఆయన. ఆకాశగంగా స్వర్గలోకం నుంచి కిందకు వచ్చేటప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. అందులో ఎక్కడా మురికి ఉండదు. ఈ ప్లాస్టిక్, ఈ చెత్త చెదారాలు అందులో ఉండవు. రాజహంసలు అందులో నిరంతరం విహరిస్తాయి. అటువంటి రాజహంసలు మురికి నీటిలోకి చేరమంటే చేరతాయా? అందుకని నిర్మల మందాకిని నీచికల దూర అయంత సరుడే తరంగిడులకు. తరంగిడులు అంటే నిలవ నీరు ఉండే చెరువులు అన్నమాట. నిలవ నీటితో ఉండేటటువంటి ప్రాంతంలో పొరపాట్లు కూడా హంస రమ్మంటే అది మురికి నీరు అంటే వాడికి ఇష్టం ఉండదు. మానసరోవరంలో ఆకాశగంగా తరంగాలలో క్రీడిస్తూ ఉంటాయి.
హంసలు పవిత్ర జలాల్లో ఉంటాయి తప్ప అపవిత్ర జలాలను కోరుకోవు. ఇక వసంత ఋతువు రాగానే తియ్య మామిడి చెట్లకి చిగుళ్ళు కొడతాయి. ఆ చిగుళ్ళను వేసి మత్తెక్కి కుహు కుహు అని కోస్తాయి కోయిలలు. అటువంటి కోయిల వచ్చి ఎక్కడ పడితే అక్కడ తినమంటే చిగుళ్ళు తింటుందా? అందుకే లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు. కోయిల పొరపాటు కూడా కొండమల్లి పువ్వుల యొక్క చిగుళ్ళు తినమంటే తింటుందా? తినదు కదా. అలాగే మహానుభావుడైన శ్రీమన్నారాయణుని యొక్క నామస్మరణ చేసే నేను అన్యమైనటువంటి నామాలని స్మరించను అని చెప్పాడు ఆయన. చకోర పక్షి, చేతక పక్షి, ఇలాంటి కొన్ని పక్షులు ఉన్నాయి. ఈ పక్షులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యాయం ఉన్నది. అందులో చకోర పక్షి ఎప్పుడూ కూడా చంద్రబింబము నుంచి వచ్చే వెన్నెలని మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. బాగా రాకా పూర్ణిమ నాడు చంద్రుడి యొక్క కిరణాలు వస్తే అలా చకోరం నోరు తెరిచి ఆ కిరణాలు నోట్లో పడగానే దానికి కడుపు నిండుతుంది. అందుకే అది రెట్ట వేస్తే కూడా పైనుంచి అప్పుడప్పుడు వెన్నెల ముద్ద దిగినట్టు కనపడుతుంది. చూసారు ఆకాశం నుంచి, అది చకోర పక్షి యొక్క రెట్ట. చక్రవాకం అనే పక్షి సూర్యుడి యొక్క కిరణాలను ఆహారంగా తీసుకుంటుంది. ఇంకా చేతకం అనే పక్షి ఉంది, అది వానకాలు కోయిలు అంటారు దాన్ని. వర్షాకాలంలో అది కూడా స్వాతి నక్షత్రంలో వర్షం పడినప్పుడు ఆ నీరు మాత్రమే తాగుతుంది. ఎప్పుడు పూర్ణచంద్రబింబము నుంచి కిందికి వచ్చే వెన్నెలని ఆహారముగా తీసుకునేటటువంటి చకోర పక్షి తెల్లవారుజామున చలికాలంలో పడే మంచు బిందువుల్ని ఆహారంగా తీసుకోదు. అలాగే నేను కూడా నిరంతరం శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించుకున్నాను. ఆ పాదామృతాన్ని, నామామృతాన్ని తాగుతాను. దానివల్ల బాగా మత్తెక్కాను. ఆ స్మరణ విడిచి ఇంకో దాన్ని పుచ్చుకొని చెప్పాడు. దాంతో ఈయనకి ఆగ్రహం కలిగింది. కిందకు దోసి పారేశాడు. వీడి కుర్రవాడిని వెంటనే చంపండి, నరికి అవతల పారేయండి. అంగంరాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రీ అర్జున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి నధమున్ జంపించి వీరవ్రతోత్వంగ ఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబు గావించదన్. శరీరంలో ఏదైనా ఒక అవయవం కుళ్ళిపోతే వెంటనే ఏం చేస్తారు వైద్యులు? ఆ అంగాన్ని ఖండించేస్తారు, శస్త్రచికిత్స చేస్తారు. ఆ రోజుల్లో కూడా ఆపరేషన్ ఉంది. ఆపరేషన్ అనేది వాడు కొత్తగా ఏం కనిపెట్టలే. అందుకే అక్కడ సుస్పష్టంగా చికిత్సకుడు దుష్టాంగం ఖండించి అన్నారు. చికిత్సకుడు అంటే శస్త్రచికిత్స చేసేవాడు అని అర్థం అనమాట, ఆపరేషన్ చేసేవాడు. కాలు వెళ్ళిపోతే ఏం చేయాలి? ముందు కాలు తీసేయాలి. సెప్టిక్ అయిపోయింది కనుక ఇంకా దాన్ని బాగు చేయడం కష్టం కనుక అది ఖండించాలి. ఖండించి తద్వారా మిగతా శరీరం కుళ్ళిపోకుండా కాపాడతారు. చెయ్యి పాడైపోతే చెయ్యి నరికేస్తారు, చెయ్యి వేలుపోతే వేలు తీసేయాల్సిందే తప్పదిగా. అందులో షుగర్ పేషెంట్లకు చూసారు, అప్పుడప్పుడు కుళ్ళిపోతే ఆ వేళ్ళు మొత్తం తీసేస్తారు. తీయకపోతే మిగతా శరీరం అంతా కుళ్ళిపోయి ఈ దుష్టరోగం శరీరం అంతా వ్యాపించి వాడిని పాడు చేస్తుంది. అందువల్ల చికిత్సకుడు అవయవంలో ఏదైనా లోపం వచ్చి కుళ్ళిపోతే దాన్ని ఖండించి మిగతా శరీరాన్ని ఎలా రక్షిస్తాడో ఈ దుర్మార్గుడిని కూడా అలా నేను చంపి నా రాక్షస జాతిని కాపాడుకోవాలి. ఎందుకంటే రాక్షస జాతి ఒక శరీరం లాంటిది. అందులో వీడు కుళ్ళిపోయిన అవయవంలో పుట్టాడు. అంటే ఈ దుర్మార్గుడిని వాడు చంపకపోతే వీడికి పట్టిన విష్ణుభక్తి అనే పెంచ మొత్తం రాక్షసులకి వ్యాపింపజేస్తాడు. రాక్షసులంతా హరిస్మరణ చేశారంటే ఇక నా ప్రపంచమే కూలిపోతుంది. వీడు కమ్యూనిస్టులు అంటే వాడు. కమ్యూనిస్టులు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకటి ఒప్పుకోరు. వాడు పిడివాదం అనమాట. అందుకే క్షౌరం అవుతూ ఉంటుంది వాడికి ఎప్పటికప్పుడు. అయినా వాడికి వివరం రాదు. ఈ హిరణ్యకశిపుడు అసలు ఫస్ట్ మొట్టమొదటి కమ్యూనిస్ట్ అంటే వాడనమాట. వాడు ఏమన్నాడు? ఏ పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి దుర్మార్గుడిని భక్తిపరుణ్ణి బతకనివ్వకూడదు. వీడిని నాశనం చేసామంటే వీడికి పట్టిన హరిభక్తి అనే జాడ్యం మిగతా రాక్షసులకి వ్యాపించదు. కాబట్టి వీడిని చంపేయండి. పైగా 5 సంవత్సరాలు కలిగినటువంటి వాడు తండ్రిని నా పక్షాన్ని నిందిస్తాడా? రవంత భయం లేకుండా తన పినతండ్రిని చంపినటువంటి విష్ణువుని కీర్తిస్తాడా? వీడిని వధించి 2 నలుగులు మీ పటుత్వంబులని అన్నాడు. అనగానే ఉబ్బి గొప్పలు విడి మహాభయంకరులైన రాక్షసులంతా వీడిని పట్టుకెళ్ళి నానా రకాల శిక్షలు వేశారు. సముద్రంలో తోశారు, విషం పెట్టారు, కొండ మీద నుంచి కిందకు తోశారు, ఏనుగులతో తొక్కించారు, అగ్నిహోత్రంలో అభిచార హోమం చేయించారు. ఎన్ని పనులు చేసినా ఈయన హరి అనేవాడే తప్ప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేవాడు కదట. నాన్న రక్షించట్టాడేమో అని నేను ఎదురు చూస్తే ఈయన నారాయణ అనేవాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఔషధం లేదు, తిండి లేదు, అయినా వీడికి ఏం అవడంలా. దాంతో హిరణ్యకశిపుడు కూడా భయం వేసింది. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, వీడికి తిండి లేదా, విశ్రాంతి లేదా,
ఏ ఔషధం సేవిస్తున్నట్టు కనపడ్డు, రక్షకుడు ఎవడో కూడా కనపడటం లేదు, వీడి చుట్టూ ఎవరుండి రక్షిస్తున్నారో తెలియటం లేదు, అయినా వీడికి ఏం అవడం లేదు. ఏమిటి కారణం? వీడికి ఏదో మహాసత్వం ఉన్నట్టున్నది, ఆ సత్వం వీడిని కాపాడుతోంది. కొంపదీసి హరి రక్షిస్తున్నాడా అని కూడా వీడికి అనుమానం వచ్చింది. ముంచితి వార్ధులన్ గదల మృత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజు పొడిపించితి మీద ఇభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాకులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రము. సముద్రాల్లో ముంచాను, గదలతో కొట్టించాను, మీద ఏనుగులు ఎక్కించి తొక్కించాను, ఆయుధాలతో పొడిపించాను, నా తపశ్శక్తిని ఉపయోగించి శపించాను, తిట్టాను, కొట్టాను, అగ్నిలో తోయించాను. మామూలు అగ్ని కాదు, అడవిని తగలబెట్టి ఆ అగ్నిలో తోయించాను, దావాగ్నిలో. అయినా చావడం లేదు. ఏమిటి చిత్రం? వీడి వల్ల నాకేమైనా మరణం సంభవిస్తుందా అని కూడా అనుకున్నాడు వాడు. అప్పుడు మళ్ళీ చండామార్కులు గురుపుత్రుడు వచ్చి, మహారాజా, సమస్త లోకాలని జయించిన మహాత్ముడివి, నీకు ఈ కుర్రవాడిని శిక్షించడం పెద్ద కష్టమేం కాదు, బహుశా నీలో కూడా ఇంకా పితృప్రేమ ఉండి వీడిని పూర్తిగా శిక్షించలేకపోతున్నావేమో అని వీడికి అనుకూలంగా మాట్లాడినట్టు నటించి, ఈ పిల్లవాడికి ఏదో కర్మయోగం వల్ల పూర్వజన్మ సంస్కారం వల్ల హరిభక్తి వచ్చింది, దీన్ని మళ్ళీ మారుద్దాం. పిల్లవాడు తప్పు చేస్తే వాడిని చంపుకోవడం కాదు, వాడి మనస్సు మార్చాలి. మరొక్కసారి మాకు అప్పగించావంటే కొంతకాలం వీడికి పాఠాలు చెప్పి వీడి బుద్ధి పూర్తిగా హరి మీద నుంచి నీ మీదకి వచ్చేలా చేస్తాం. ఈలోపు శుక్రాచార్యులు వారు వస్తారు, వీడు బుద్ధిమంతుడు అవుతాడు, అవ్వకపోతే ఆయన చూసుకుంటాడు. మరో అవకాశం మాకు ఇచ్చి వీడిని మార్చుకో. ప్రపంచాన్ని జయించిన వాడి నీ ప్రతాపం మహాచోద్యం అని పొగిడితే చేసేది లేక మరొక్కసారి వాళ్ళకి అప్పగించాడు. ఈసారి పిల్లవాడిని తీసుకెళ్ళి వాడు పాఠం చెబుతూ ఉంటే, ఎంతో పూర్వం ఈయన వాడు ఏం చెబితే అది చదివి అప్పచెప్పేవాడు, తన దారిని తాను హరిస్మరణ చేసేవాడు. వాళ్ళని మాత్రం ఎప్పుడూ ధిక్కరించలేదని చెప్పుకున్నాక మనం. పొరపాటును కూడా ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిని చదువు కానీ అట్టిట్టని ఆక్షేపింపడు. కానీ ఇప్పుడేం చేశాడు? మార్చాట, కొంచెం మరో మార్గాన్ని అవలంబించాడు. గురువులు నిద్రపోతున్నప్పుడు, స్నాన సంధ్యాదులకు పోయినప్పుడు, వారి దారిని వారు ఏదో పనులు చూసుకుంటున్నప్పుడు పిల్లలందరినీ ఒక చోటకి తీసుకెళ్ళి ఈయన వీళ్ళందరికీ నాయకత్వం వహించి, ఈయనలో మంచి ఆకర్షణ ఉండేది. అందుకని అందరినీ తీసుకెళ్ళి, పిల్లలారా, ఈ గురువులు మంచి చదువు చెప్పడంలా, చెప్పడొక చదువు మంచిది, మనకి మంచి చదువు చెప్పడంలా, చెప్పే చదువు ఏమిటి? సంసారంలో ఎలా ఇరుక్కుపోవాలో చెబుతున్నాడు. తినండి, తాగండి, శత్రువుల్ని నరకండి, డబ్బు సంపాదించండి, ఈ చదువులు తప్ప ఒక్కనాడు మనకి హరి గురించి ఈ గురువులు చెబుతున్నారా? వీడు చెప్పే చదువులు మనం నేర్చుకుంటే సంసారంలో పడి కొట్టుమిట్టాడి చివరికి నశించిపోతాం. మన కళ్ళ ముందు ఎంతమంది పుట్టారు, ఎంతమంది పెరిగారు, ఎంతమంది నశిస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. మన పెద్దల్ని, తాతల్ని, ముత్తాతల్ని, తండ్రుల్ని చూస్తూనే ఉన్నాం. ఒక్కడైనా దుఃఖం నుంచి బయటకు వస్తున్నాడా? వ్యసనాల పాలై అనారోగ్యాలతో వస్తున్నారు తప్ప. ఎన్ని మానవుడికి ఉన్న పరిమితులు ఉన్నాయో మీకు తెలియదు. మానవుడికి చాలా పరిమితులు ఉన్నాయి. ఇక్కడ మానవుడు అంటే అక్కడ ఉద్దేశం కేవలం మనవని కాదు, అక్కడ జీవులను అర్థార్థం అన్నమాట. జీవులకి ఆయువే చాలా తక్కువ. ఈ ఉన్న కాలంలో ఆయువులో కొంత నిద్ర వల్ల పోతున్నది, కొంత రతిక్రీడాదులతో పోతున్నది, డబ్బు సంపాదనతో కొంతకాలం పోతున్నది, అనేక వ్యసనాలతో కొంత పోతున్నది. ఇలా పోతుందని తెలియక, చస్తున్నాం పుడుతున్నామని తెలియక ఇంకా ఇంకా అజ్ఞానంలో పడి సుఖం లేని దాని వెంటపడి అదే సుఖమని భ్రమిస్తున్నాం మనం. హాలాపాన విజృంభమాణమద గర్వాతీత దేహోల్లసద్బాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ములై లేశమున్ వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామినీ హేళా కృష్ణ పురంగ శాపకమగున్ హీనస్థితిన్ గంటిరే. ఎంత పండితుడైనా కొంతకాలం చదువుకున్నాక అహంకరించి, గర్వించి, మద్యపానం వంటి వ్యసనాలకు లోనై ఆ విజృంభణతోటి స్త్రీ కడగంటి చూపుకి లేడి పిల్లల ఆకర్షింపబడి వెంటబోతున్నాడు. ఎంతసేపు వ్యసనాలే, లోలత్వమే. ఒక్కనాడైనా తాను ఇందులో నుంచి, సంసారం అనేటటువంటి సముద్రంలోంచి ఎలా బయటపడదామని ఆలోచించడం లేదు.
భయంకరమైన కటిక చీకటి నుంచి ఎలా బయటపడదామని ఆలోచించడం వల్ల భ్రష్టుడైపోతున్నాడు. చివరికి మహానుభావులు అనుకున్న విద్వాంసులు కూడా సంసారంలోనే పరిభ్రమిస్తూ ఉంటే ఇంకా సామాన్యుల సంగతి చెప్పేదే ఉంది. గొప్ప గొప్ప వాళ్ళు కూడా భ్రష్టులైపోతున్నారండి. చివరికి హాయిగా భగవద్ధ్యానం చేసుకుందాం నువ్వు తోట చేరడం, అక్కడ కొద్ది రోజులు వేగ భగవద్ధ్యానం మానేసి వాడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు అని తగాదా పడటం చూస్తూనే ఉన్నాం కదా మనం. అంటే జ్ఞానులు కూడా చివరికి అజ్ఞానంలో పడిపోతున్నారు. ఆ భయంకర స్థితి నుంచి మనం బయటపడాలి. దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొరుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభమున్నదా? మనకి కీర్తి ఉందా? ఇలా పుట్టడం పెరగడం చావడం వల్ల చివరికి ఎందుకు పనికి రాకుండా వ్యసనాల పాల్గొనడం వల్ల ఏ లాభం ఉన్నదో ఆలోచించండి. ఈ జగత్తులో ఇలా పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలకూడదు. ఇలా పుట్టని చావని మోక్ష మార్గాన్ని వెతుక్కోవాలి. అది నిజమైన జ్ఞానం. హరిస్మరణ చేసామంటే మనం అందరం కూడా బాగుపడతాం. నా మాట వినండి అనగానే ఈ పిల్లలందరూ ఆశ్చర్యపోయి మేము చిన్నప్పటి నుంచి నిన్ను ఎరుగుదాం, మాలాగే నువ్వు పుట్టావు పెరిగావు, ఇంకా నిజం చెప్పాలంటే మాకున్న స్వేచ్ఛ నీకు లేదు. మా దగ్గరికి ఎవరైనా వస్తారు, నీ దగ్గరికి అంతఃపురంలోకి ఎవరు పడితే వాళ్ళు రారు. కేవలం నువ్వు గురుకులంలోకి వచ్చాకే మాతో కలిసి ఉన్నావు. కాబట్టి మేము ఎరగకుండా నీకు ఈ హరి గురించి చెప్పేవాడు ఒక్కడు లేడు. గురువులు చెప్పరు, ఎవరు వచ్చి రహస్యంగా నీకు చెప్పలేదు. మరి నీకు ఈ హరిభక్తి ఎలా వచ్చింది, ఈ జ్ఞానం ఎలా వచ్చింది, ఈ పుట్టడం చావడం ఇటువంటి వేదాంత రహస్యాలు ఎలా తెలిసాయి అని అడిగారు వాడు. మంచి ప్రశ్న వేశారు. ఇవి ఈ లోకంలో ఇప్పుడున్న వాడు చెబితే నాకు రాలేదు. నాకు ఒక మహా సద్గురువు యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది. ఒకప్పుడు మా నాన్న 100 సంవత్సరాలు మందర పర్వతం మీద బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఒంటి మీద పుట్టలు పోసాయి. ఆయన చచ్చిపోయాడు అనుకున్నారు దేవతలు. అప్పుడు ఇంద్రుడు స్వర్గం నుంచి దేవతా సైన్యాన్ని వెంట పెట్టుకుని మా రాక్షస నగరం మీదకి దండయాత్రకు వచ్చాడు. అప్పుడు నేను మా అమ్మ లీలావతి కడుపులో ఉన్నాను. ఇంద్రుడు రాక్షసుల్ని చావగొట్టాడు. చావగా మిగిలినవాడు పారిపోయారు. అప్పుడు ఆయన మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మని కొంగు పుచ్చుకుని స్వర్గలోకానికి ఈడ్చుకుపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు మా అమ్మ కొరరి అని ఒక పెట్టు ఉంటుంది, రాత్రిపూట ఒకటే అరుస్తుంది బాబోయ్, అది అరిచినట్టు అరవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నారద మహర్షి, దేవరిషి, పరమసాధుమూర్తి అక్కడికి అడుగుపెట్టి, ఏమయ్యా, భూలోకాన్ని, స్వర్గాన్ని, పాతాళాన్ని పరిపాలించే ప్రభువువి, ఇతరులకు నీతులు చెప్పవలసిన వాడివి, అటువంటి నువ్వు నీతి విడిచి ఈ గర్భవతిని ఎందుకు పట్టుకుపోతున్నావు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, నేను దుర్బుద్ధితో పట్టుకెళ్ళడంలా నేనే స్త్రీ వ్యామోహం కలిగిన వాడిని కాదు, కానీ నాకు ఒక భయం ఉన్నది. ఈమె హిరణ్యకశిపుడి భార్య, ప్రస్తుతం హిరణ్యకశిపుడి వల్ల గర్భం ధరించింది. హిరణ్యకశిపుడి అంత బలవంతుడు అంటే పుట్టేవాడు ఇంకెంత బలవంతుడు పుడతాడో అని నాకు భయం. అందుకని ఈవిడిని తీసుకొడతాను స్వర్గానికి, ఈవిడికి పురుడు పోయిస్తాను, పిల్లాడు పుట్టగానే వాడిని పురిటిట్లో చంపేసి ఈవిడ వదిలేస్తాను. ఇక నాకు భవిష్యత్తులో శత్రువులు ఉంటారు. ఈ విధంగా ఈ వంశంలో మరో శత్రువు పుట్టకుండా చూసుకుంటాను అన్నట్టు. అంటే ఇంద్రుడు కూడా అంత భయం అనమాట. పుట్టగానే పిల్లాన్ని చంపేస్తే ఇక నాకు పెంట ఉండదు, ఈ వర్గ యుద్ధాలు ఉండవు, ఫ్యాక్షనిజం ఉండదు అనుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే పటపకానది నారదుడు, అంత మొరగాడిగా నువ్వు కాదు కదా, నీకు వరాలు ఇచ్చే దేవతలు కూడా, ఆ పైన ఉన్న త్రిమూర్తులు కూడా ఈయన్ని చంపడానికి కష్టపడతారు. బ్రహ్మాది దేవతలకి కూడా అజేయుడి పుణ్యాత్ముడి కడుపులో ఉన్నవాడు. నిర్భీకుడు, ప్రశస్త భాగవతుడు, ఉన్నిద్రుడు, జన్మాంతరావిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు, దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయంబుల దుర్భావంబును చెంది చావడు భవద్దోర్దర్ప గర్వంబున. నాయన ఇంద్ర, నువ్వు అజ్ఞానంలో పడి ఈ పిల్లవాడిని చంపాలనుకుంటున్నావు. అసలు ఎంత దుర్మార్గుడైనా సరే గర్భవతిని తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని చంపడం మహాపాపం, ఆ శత్రువు అయినా సరే. అందున నువ్వు ఇంకా ఘోరాపచారం చేస్తున్నావు. ఎందుకో తెలుసా? ఈ లీలావతి దేవి గర్భంలో ఉన్నవాడు ఎవరి వల్ల భయం పొందని మహానుభావుడు, పరమ భాగవతోత్తముడు, ఏనాడు కన్ను మూసి ఎరగనటువంటి వాడు. అంటే నిరంతరం జ్ఞాన దృష్టితో, వికసించిన జ్ఞాన దృష్టితో ఉన్నవాడు. ఎన్నో జన్మల సంస్కారంతో ఈ గడుపులో ప్రవేశించాడు. అనేక జన్మల నుంచి హరిస్మరణ చేసిన ఉత్తమోత్తముడు ఆయన.
నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు నీ ప్రయత్నాలు నీ వజ్రాయుధం వంటి ఆయుధాలు ఆ కడుపులో ఉన్న శిశువుని ఎంత కూడా ఏమీ చెయ్యలేవు. వాడిని కసుగందకుండా కాపాడే శక్తి ఆ పరమాత్మ దగ్గర ఉన్నది. వాడు అంత ఉత్తమోత్తముడు. నీ ప్రభావంతో వాడిని చంపలేవు. ఇంకో రహస్యం చెప్పనా, అసలు వాడు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు, వాడు బతికితేనే నువ్వు బతుకుతావు. ఎందుకంటే ఆ పుట్టేవాడు వాళ్ళ నాన్నకి మృత్యువు. మిమ్మల్ని రక్షించడానికి భగవంతుడు ఆ పిల్లవాడిని పుట్టిస్తున్నాడు. ప్రస్తుతానికి అతన్ని నాకు వదిలేసి నీ దారి నువ్వు పోనగానే నారదుడి యొక్క మాటల్లో ఉన్న సారాంశం అర్థం చేసుకున్న ఇంద్రుడు పరమ పూజ్యుడు గనక గురువు గనక నారదుడికి నమస్కారం చేసి ఆ గర్భవతి రోజులు వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడు మా అమ్మ లీలావతిని తన ఆశ్రమంలో తన కన్న కూతురులా సాకాడు. మా అమ్మ మా ఆయన వచ్చేదాకా ప్రసవం నేను పొందను అని భీష్మించు కూర్చుంది. అంత పరమపతివ్రతులు ఉండేవారు పూర్వం. లేకపోతే 100 ఏళ్ళు తపస్సు చేసే సమయానికి ఈవిడ గర్భవతి. పిల్లాడికి 5 ఏళ్ళు ఎందుకున్నాయని చాలామందికి అనుమానం. మా ఆయన బ్రహ్మ వల్ల వరాలు పొందాడనే వార్త వినే ముందు మాత్రమే ప్రసవించాలి, అంటే నా ప్రసవం అవ్వడం నా భర్త యొక్క శుభవార్త రెండూ నా చెవిరి పడాలి అని ఆవిడ భీష్మించుకుంది. అందుకే ఆవిడ అన్నాళ్ళు గర్భంలో పెట్టుకుంది ఆ పిల్లాడిని, ఏ సిజేరియన్ ఆపరేషన్కి వెళ్లకుండా. ఎంత గొప్పదండి, అంతటి మహాత్మురాలు ఆవిడ. ఆవిడని అన్నాళ్ళు కూడా నారదుడు తన ఆశ్రమంలో పెట్టుకుని రోజు భాగవత కథలు భగవత్ కథలు చెప్పాడు. రోజు వాళ్ళమ్మ ఆయన ద్వారా పురాణం వినేది. ఇక్కడ నిజంగా అదృష్టవంతుడు ప్రహ్లాదుడే వాళ్ళ అమ్మ కంటే. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆశ్రమంలో నారదుడి దగ్గర ఉండడమే కష్టం. ఉన్నా ఆయన అంతకాలం ఏకదంట పురాణం చెప్పకుండా పొరపాటు ఏదో సప్తాహం అంటే చేసిపోతాడు కానీ మళ్ళీ 7 ఆలస్యం పోతాడు కానీ ఇక్కడే కూర్చుంటాడు 24 గంటలు. అటువంటిది ఆవిడకి పూర్వజన్మ సుకృతం ఉండడం, ఆ పుట్టబోయేవాడు ఒక మహాజాతకుడు కాబట్టి నారదుడు ఆయన్ని బాగు చేయాలి కాబట్టి అన్నాళ్ళు అక్కడే కూర్చుని పురాణాలు చెప్పాడు. రోజు ఆవిడ మధ్యాహ్నం పూట కూర్చుని వినేది. కాకపోతే గర్భవతి, సహజంగానే కాస్త నిద్ర వచ్చేది. పైగా సహజంగా స్త్రీలకి పనులు చేసిన కారణం చేత కొంత అలసట ఉంటుందిట. ఆవిడ గర్భవతి అయినా నారదునికి ఎంతో కొంత సేవ చేస్తూనే ఉండేది. పువ్వులు తేవటం, మడి నీళ్లు తేవటం ఇవన్నీ చేసేది. కొంత అలసట ఉన్నది. అది కాకుండా కడుపులో పిల్లవాడు కూడా ఉన్నాడు. ఈ కారణం చేత ఈ నారదుడు హరికథలు చెప్పినంతసేపు ఆవిడ కునుకు వేసేసి మధ్య మధ్యలో కొంతమంది రహస్యంగా వేస్తారు. నాకు తెలియక నేను ఒకప్పుడు ఒక ఆవిడ ఇలా తలకాయ ఊపుతుంటే నా కథ బాగుందేమో తన్మయత్వంతో తల ఊపుతుంది అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, వచ్చేటప్పుడు ఆ ఇడ్లీ తింది ఆ చిన్న ఎత్తంతో తల ఊపుతుందని అర్థమైంది. అప్పుడప్పుడు ఒక్కొక్కడికి తప్పదు, ఏం చేస్తాం, పూర్వజన్మ సుకృతం అది. అంచేది ఈవిడు కూడా అలాగే తల ఊపుతూ ఉండేది. ఈ లోపల ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం చెప్పాడు. ఎవరో ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నట్టు అనిపించింది. తీరా చూస్తే కడుపులో ఉన్న పిల్లవాడు ఆ నామాన్ని ఆయన ఉచ్చరించాడు. అప్పుడు ఈయనకి ఆనందం కలిగి, ఆయన నీకోసమే చెప్పాను ఈ కథంతా, ఈ విశ్వమయుడైన విభుడు విష్ణువు జిష్ణువుడు సర్వకాల సర్వావస్థల్లో కాపాడతాడు, నువ్వు ఈ స్మరణ విడిచిపెట్టకు అని నారదుడు దీవించాడు. గర్భములో మా అమ్మ గర్భంలో ఉండగా నారదుని ద్వారా హరికథ విన్నాను, హరి మంత్రం పొందాను. ఆయన అనుగ్రహం వల్ల పుట్టాక కూడా మర్చిపోలేదు నేను. ఇది గురు కటాక్షం అంటే అది. గురువుని మనం నమ్మితే ఆ గురువు ఎక్కడి నుంచి దీవించినా ఆ ఫలితం మనకు వస్తుంది. నమ్మాలి. కాకపోతే ఆ నమ్మేటప్పుడు మనం మన శరీరంతో సైతంగా సర్వం త్యాగం చేసేంత సద్బుద్ధితో నమ్మాలన్నమాట. అసలు గురువు ఏం చెబితే అదే ప్రమాణం ఉన్నారండి. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మాట మనం చెబుతాం. మాలు ఎంత గొప్పవాడైనా సరే, ఉదాహరణకి ఇందాక మందార మకరంద మాధుర్యముల దేవులు మధుపంబునే మదనములు కొనడానికి నేను కుటజం అన్నాను అనుకోండి మర్చిపోయి. ఆ మదనము అంటే ఉమ్మెత్త, కుటజం అంటే కొండవల్లి. అయినా సరే మా గురువుగారు చెప్పారంటే బహుశా దీన్ని అన్వయం చేసి చెప్పారేమో, అది కూడా గొప్పదేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా జరిగింది. నేను ఎందుకు ఆ పదం అక్కడ మళ్ళీ చెప్పానంటే, కర్క సంహితలో మదనములకు బదులు కుటజం పెట్టాడు, ఈయన మార్చాడు కానీ, వేదవ్యాసులు వారు మార్చారు కానీ. అది పురాణం విన్నాక ఏమండి ఇందాక మందార మకరంద మాధుర్యమున దేవులు మధుపంబునే మదనములకు అన్నప్పుడు మధుపు అంటే తుమ్మెద కదా, అదేమో ఉమ్మెత్త దగ్గరికి వెడుతుందా అని చెప్పడానికి బదులు మీరు కుటజమని చెప్పారేమిటి అని ఒక ఆయన అడిగినవాడు ఉన్నాడు. నాయన కారణం నేను గర్క సంహిత చెబుతున్నాను, ఇప్పుడు భాగవతం చెప్పట్లా, గర్క సంహితలో అది అమ్మయ్యో అందుకని చెప్పవలసి వచ్చింది అన్నాను. వెంటనే ఆయనకు అర్థమైంది. అంటే ఒక్కొక్కప్పుడు ఓహో గురువు తప్పు చెప్పాడా పొరపాటు చెప్పాడని ఓహో శిష్యుడికి రావచ్చు, లేదా కొంతమంది అయితే ఈయన చెప్పాడు కనుక అదే ప్రమాణం అనుకోవచ్చు. వారి వారి యొక్క శ్రద్ధల్ని బట్టి ఉంటుంది. అవన్నీ గురు పరంపరని బట్టి భక్తిని బట్టి ఉంటాయి. ఒక్కొక్కప్పుడు గురువులు చెప్పే అర్థాలు పై పైన ఒక రకంగా కనపడతాయి. కొన్ని శబ్దాలు చెప్పారు కదా, వాటికి అనేక కోణాల్లో అర్థాలు ఉంటాయి. ఇవి తెలియాలంటే ఒక్క శాస్త్రం ఒక్క ప్రమాణం సరిపోదు, అనేక గ్రంథముల యొక్క పరిజ్ఞానము కావాలి,
వారి గురు పరంపర కూడా కావాలి. ఇప్పుడు ఉదాహరణకి పద్మం గురించి ఒక గొప్ప అద్భుతమైన భావన మురారి అని ఒక కవి రాశాడు. సూర్యుడు విష్ణుమూర్తికి కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను. శ్రీ మహావిష్ణువు బొడ్డులో ఏముంటుంది? తామరపు ఉంటుంది. తామరపు సూర్యుడు వస్తే ఏమవుతుంది? వికసిస్తుంది. చంద్రుడు వస్తే ముడుచుకోవాలి. ఇప్పుడు విష్ణువు ఒకేసారి 2 కళ్ళతో తన బొడ్డులో నుంచి బయటకు వచ్చిన తామరపువును చూశాడు. ఇప్పుడు దాని వెనకాల ఎంత ఇబ్బంది వచ్చింది? ఆయన కుడికను సూర్యుడు, దాంతో తామరపు వికసించాలి. ఎంతలో ఎడమకను చంద్రుడు, వెన్నెల పడగానే ముడుచుకోవాలి. ఇప్పుడు ఆ తామరపు 2 కళ్ళు ఒకేసారి తెరవడం వల్ల సగం ముడుచుకుంది, సగం తెరుచుకుంది. అందువల్ల అది చూడటానికి ఎలా ఉందట? కొన్ని రేకులు కిందకి దిగాయి, కొన్ని రేకులు ముడుచుకున్నాయి. అది చూడటానికి మరో శంఖంలా కనపడింది. ఆ శంఖం చేతిలో ఉన్న శంఖం అనుకుందిట, ఇది తెల్లగా ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది కదా. అందుకని ఈ విష్ణుమూర్తి నాకు ఇంకో సవతిని పోటీని తెచ్చినట్టున్నాడు, ఈ చేతిలో ఉన్న శంఖం సరిపోక బొడ్డులో కూడా ఇంకో శంఖం పెట్టాడా అనుకుంది ఈ శంఖం. పైకి తామర పువ్వులో కొన్ని రేకులు కిందకి దిగాయి, కొన్ని రేకులు పైకి ఉన్నాయని అంటారా? దానికి గురు పరంపర అని ఒకటి ఉన్నది. అంటే ఏమిటో తెలుసా? ఎప్పుడూ కూడా చంద్రుడి యొక్క ప్రభావం కంటే సూర్య ప్రభావం ఎక్కువ. దీనికి 8 రేకులు ఉంటాయి విష్ణువు యొక్క బొడ్డులో ఉన్నటువంటి తామర పువ్వుకి. ఆ 8 రేకుల్లో 3 రేకులు మాత్రమే కిందకి దిగి 5 రేకులు ముడుచుకుని ఉంటాయి. ఇది గురు పరంపరలో తెలుస్తుంది, కానీ మీకేమర్థం తెలుస్తుంది మామూలుగా అయితే? అందుకని నాభి పల్లవ పొండరీకముకుల కంబోహ సపత్రీకృత. ఇది మా నాన్నగారి దగ్గర బల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు లాంటి వాళ్ళ దగ్గర చదువుకున్నాం కాబట్టి గురు పరంపర ఒకటి ఉంది కాబట్టి ఓహో తెలుస్తుంది. మామూలుగా అయితే మీకు ఏదో కొన్ని రేకులు కిందకి కొన్ని రేకులు పైకి ఉన్నాయని అర్థం చెబుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయంలో 3 రేకులు కిందకి దిగి 5 రేకులు ముడుచుకున్న అష్టదళ పద్మము అని చెప్పాలి. అసలు అది అష్టదళ పద్మం అని కూడా మనకి తెలియదు. ఎందుకంటే సహజంగా బ్రహ్మదేవుడు పుట్టినటువంటి తామర పువ్వుకి 1000 రేకులు ఉంటాయి. కానీ ఆ తామర పువ్వు బ్రహ్మదేవుడు ఒకసారి వికసించినటువంటి దాంట్లో కూర్చోవడం మొదలుపెట్టాక 1000 రేకులతో కాకుండా కేవలం అష్టదళ పద్మంగానే దర్శనమిస్తుంది. ఈ దర్శనమిస్తుందనేది దర్శనము తెలిసిన గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఇవన్నీ పరంపర అంటారన్నమాట. ఆ పరంపరను గ్రహించి మహానుభావుడైన ప్రహ్లాదుని యొక్క చరిత్రలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి. నేను ఆనాడు గురుకటాక్షం ఉండడం వల్ల ఆ కథని మర్చిపోలేదు. ఆ కథని ఇప్పుడు మీకు చెప్పాను. మీరు విడిచిపెట్టకుండా హరిస్మరణ చెయ్యండి. అనగానే మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చింది. ఏమంటే మనం రాక్షసులం కదా, రాక్షసులకి విష్ణువుకి విరోధం కదా, మన పార్టీ విడిచిపెట్టి శత్రుపక్షంలో చేరచ్చా అంటే చేరచ్చు. ఆయన భూలోకంలో ఉన్న దరిద్రపు రాజకీయ పార్టీలు కావు కదా రోజుకో పార్టీ మారడానికి. ఆయన అందరికీ అతీతుడా మహానుభావుడు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత పొందు. దానవులైన, దైత్యులైన, సర్పాలైన, మానవులైన, గంధర్వులైన, దేవతలైన ఎవరైనా భక్తితో హరిస్మరణ చెయ్యొచ్చు. ఏ వ్యక్తి అయినా ఆయన నుంచి వచ్చిన వాడు. ఈ సకల జాతులు చరాచర జగత్తంతా ఆయనలో నుంచి వచ్చాయి కనుక ఆయన స్మరణ చేసి అందరూ ధన్యులు పొందవచ్చు. కావలసిందల్లా భక్తి. కాబట్టి మన పుస్తకాలు తెండి, గురువుల ముఖాల మీద కొట్టండి, నాతో ఏకాంతానికి రండి, హరిస్మరణకి నాతో పాటు చేతులెత్తి జోకొట్టి భజన చేసి స్మరించి తరించండి అనగానే వీళ్ళు పుస్తకాలు విసిరవతలు పారేశారు గురువుల మీద. అందరినీ పిల్లలు పోగేసుకుపోయాడు, అందరినీ నారాయణ స్మరణ చేయించాడు. ఈ గురువులు అడిలిపోయి హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా పాప ములిగిపోయింది, ఎలాంటి కొడుకులు కన్నావయ్యా, పిచ్చి కొడుకుని, ఇలాంటి కొడుకుని ఎలా కన్నావయ్యా అన్నారు వాడు. ఎక్కడి సుతు కంటి రాక్షసేశ్వర వెర్రిన్. ఇంకెంతకంటే అందమైన పద్యం ఎవరు చెప్పగలుగుతారు? ఎక్కడి సుతు కంటి రాక్షసేశ్వర వెర్రిన్. ఈ వెర్రి అండి ఇటువంటి కొడుకుని ఎక్కడి నుంచి కన్నావు, ఎలా కన్నావు, అసలు వీడు నీ కొడుకేనా అని మాకు అనుమానం. మళ్ళీ లేనిపోయింది రాక్షసురాజు గారికి అసలు ఇట్టారు, వీడు నీ కొడుకేనా, నీ రక్తం అయితే ఇలా ప్రవర్తించడే. ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా హరిస్మరణ తాను చెయ్యడమే కాకుండా ఈ పిచ్చిని అందరికీ వ్యాపింపజేశాడు. అందరి చేత నారాయణ అనిపిస్తున్నాడు. ఇక మేము మా బుద్ధిని ఉపయోగించి మా దండనీతిని వినియోగించి ఆ కుర్రవాడిని బాగు చేయలేవు, నువ్వే నీ కుమారుడిని బాగు చేసుకో. రక్షోనాథ మోసం వచ్చింది, మా శిక్షా మార్గాలన్నీ కళ్ళలను ఆక్షేపిస్తున్నాడు వాడు. అందరినీ కూడా మోక్షాయత్తుల చేసినాడు మనకు మోసంబు వాటిల్లని దక్షత్వంబున చక్కజేయవలయం దైతేయ వంశాగ్రని. మనందరికీ మోసం వచ్చింది, అందరినీ మోక్ష మార్గంలోకి తీసుకుపోతున్నాడు.
అందరూ తగాదాలు విడిచిపెట్టి హింస విడిచిపెట్టి అహింసా మార్గంలోకి వెళ్ళారు. నువ్వే నీ సామర్థ్యంతో వాడిని అదుపులో పెట్టమనగానే హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడై వాడిని పిలిపించి, ఎరా ఎక్కడున్నాడు రా హరి, ఓ గొంతు చించుకుని రోజు హరి హరి అని అరుస్తావు, ఏడు కంఠక్షోభముగా ఒత్తిడి మహాగాఢంబుగా డెంభ వైకుంఠం చెప్పేదు. ఆ కంఠక్షోభం అనే పదం ఎంత బాగా వాడాడు. ఓ 24 గంటలు నారాయణ నారాయణ అని అరుస్తూనే ఉంటావు. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అనమాట. హరికీర్తి మనం స్తుతించేటప్పుడు, హరికీర్తిని బాగా చెప్పేటప్పుడు, అంటే హరిస్మరణ చేసేటప్పుడు నోరి నొప్పి పెట్టేలా అరవాలట. గోవింద గోవింద అని అరుస్తూనే ఉండాలి. అంత బాగా అరిస్తేనే, ఈ గొంతు చెంచుకుని అరిస్తే ఆయన సంతోషిస్తాడు. అంతేగాని పక్కవాడు ఎక్కడ చూస్తాడు గోవింద గోవింద అంటే నీ జీవితం అయిపోయిందా అవుతుంది. అక్కడ మాత్రం ఎక్కడ కూడా రహస్యంగా ఉండకూడదు అన్నమాట. మాయిదాన్ని పనికి మంది కబుర్లు చెప్పుకునేటప్పుడేమో గొంతు వచ్చేస్తుంది. ఫోన్లో వాడి ఇలాంటి వాట వీడి ఇలాంటి వాట అన్నప్పుడు గొంతు వస్తుంది. అంతే హరిస్మరణ చేయమంటే సిగ్గా, అక్కడ సిగ్గు విడిచిపెట్టి కంఠం బాగా బొంగురు పోయేంతలా అరవాలన్నమాట. అందుకని ఎంత బాగా అరిస్తే ఆయనకి అంత ఆనందం. అలా అరుస్తున్నావు ఏమిట్రా, వైకుంఠుడు వైకుంఠుడు అంటావు. వైకుంఠుడు మహావీరుడైతే నేను వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడికి పారిపోయాడు, వాడిని తీసుకురా, ఎక్కడున్నాడో చెప్పు అన్నాడే. ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని ఏం చెప్పమంటావు, నాకు అంతటా కనబడుతున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన, లేని చోటంటూ లేడు ఆయన. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రార్కులన్ కలడీసుల్డు కలండు తండ్రి వెదుగంగా నేలయీయాయడం. ఆకాశంలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, పగళ్లలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, మిడుగురు పురుగులలో ఉన్నాడు. అక్కడ ఎక్కడ ఎందుకు, ఆయన ఓంకారము త్రిమూర్తుల్లో, పురుషులలో, స్త్రీలలో, నపుంసకులలో అనే తేడా లేకుండా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎంతెందుకు, ఇందుగలడు అందులేడని సందేహము వల్లదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఇక్కడున్నాడు అక్కడ లేడనే సందేహం ఉంది. అసలు విష్ణు శబ్దానికి అర్థమే వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణు అని పేరు వచ్చింది. అందుకే ఎత్తుకోవడం విశ్వం విష్ణువు అని సహస్రనామం ప్రారంభించాం. ఆయన ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అణువు మొదలుకొని బ్రహ్మాండమంతా వ్యాపించిన సర్వవ్యాపక అనంత చిన్మయమూర్తి. ఆయనని ఇక్కడున్నాడు అక్కడ లేడని మనం చెప్పలేము. ఎక్కడ పడితే అక్కడే. కాకపోతే వెదకాలి. వెదకడం అంటే నీ ప్రయత్నంలో లోపం అంతే. మనకి నిజమైన దృష్టి ఉంటే కనబడతానండి. మా అమ్మాయికి ఎవరో ఒక్కరు, మా పెద్ద అమ్మాయి మేము అహోబలం వెళ్ళాము. ఇప్పుడు ప్రహ్లాదుని యొక్క బడి ఉందే, అది అక్కడ అహోబలంలో జరిగింది. అహోబలంలో నాతో పాటు వస్తే కొండ ఎక్కిస్తాను. ఇక్కడ కూర్చుంటే ఎక్కిస్తాను. అక్కడ అసలు కొండ ఎక్కడంటే అది అక్కడికి ఎక్కితే అక్కడ ప్రహ్లాదుడు పాఠం చెప్పిన ఒక గొప్ప స్థలం ఉన్నది. కొంచెం కష్టపడాలి. అలాంటి పొడిచోళ్ళు అయితే గ్యారంటీ ఎక్కుతారు. అంటే దానికి తగిన ప్రయత్నం చేయాలి. ఎందుకు చెప్తారు అసలు నిజంగా చెప్తారు. 70-80 ఏళ్ళ వాళ్ళు ఎక్కారు నాతో. 7 కిలోమీటర్ల పైకి ఎలా ఎక్కారంటే ఎక్కారు, కష్టపడి ఎక్కారు. ప్రతి సంవత్సరం నేను శ్రీశైలంలో ఉపన్యాసానికి వెడుతుంటాను కదా, అక్కడ గరుడ పురాణం అక్కడ చెప్పింది, ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నది. శ్రీశైలం మహిమ అక్కడ చెప్పింది. ఇలాంటి ప్రవచనాలు చెప్పినప్పుడల్లా పక్కనే అహోబలానికి కూడా వెళతాను. అందువల్ల అలా వెళ్ళినప్పుడు సాధారణంగా డిసెంబర్ జనవరిలో నేను వెళ్ళినప్పుడు ఒకసారి రండి. అహోబలంలో అక్కడ ప్రహ్లాదుని బడి అని ఒక శీర్షిక ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చుంటే ఎంత ఆనందం కలుగుతుందో, బ్రహ్మానందం. అవతల వైపు చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న స్థలం ఉంది. ఆ చెంచులక్ష్మి దగ్గరికి నడిచి వెళుతుంటే మా అమ్మాయి హఠాత్తుగా ఒక్కసారి అని ఉలిక్కిపడింది. కనపడ్డాడు స్వామివారు. ఆ అమ్మాయి చాలామందికి అక్కడ అనుభూతి కలుగుతుంది. నరసింహుడు మంచి ఒక రూపంతో చెంచులక్ష్మి వెంట పడుతున్నట్టు కనబడుతుంది అనమాట. భక్తులకి చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా అని పాడుకుంటున్న హరి కనపడతాడు. చెంచులక్ష్మి వెంట పెట్ట కనబడుతుంది. మనం చెంచులక్ష్మి వెంట కాకుండా ఈ చుంచులక్ష్మి వెంట కనబడుతున్నాం కాబట్టి మనకి ఆయన కనపడటం లేదు. కానీ తప్పక అనుభూతి పొందుతూ వెళ్ళాలి. అక్కడికి కనపడతాడు. ఎందుకు కనపడదు? వెదకాలి. ఆయన మీద నమ్మకం ఉండాలి. ఇక్కడ ఉన్నాడు హరి, ఈ స్థలం అయిందని ఒక నమ్మకం కావాలి. అందుకే వెదకి చూడాలి అన్నారు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అనగానే
దెంభక సర్వస్థలముల నంభోరుగరేత్రుడుండు నలుచు మిగుల సంరంభంపున పలికెద వీ స్తంభంపున చూపగలదే చక్రిన్ కిక్రిన్ అన్నాడు హిరణ్యకశిపుడు. కుర్రాడా, విష్ణువు ఎక్కడ పడితే అక్కడ వెతికితే దొరుకుతాడంటున్నావు కదా, అయితే ఈ స్తంభం కదా, అక్కడ ఇంకో స్తంభం కదా, మరి ఇక్కడనే వెతికి కొట్టారు. ఎందుకంటే ప్రహ్లాదుడి యొక్క నాటకం ఒకసారి వేశారు. అందులో ప్రహ్లాదుడి వేషం వేయించిన ఒక కుర్రాన్ని పెట్టారు. ఆ కుర్రాడు చాలా తెలియని వాడు. హిరణ్యకశిపుడి వేషం వేసిన వాడు ఆ ప్రహ్లాదుడి వేషం వేసిన కుర్రాన్ని పిలిచి, డ్రామా ఆర్టిస్టులు కదా వాళ్ళు, ఇక్కడో స్తంభం పెట్టారులే, నాయన ఈ స్తంభంలో విష్ణు ఉన్నాడని అడిగితే, లేడు తండ్రి, హరి ఈ స్తంభంలో లేడు, ఈ స్తంభంలో మాత్రమే కలగడు, అంతేకాక నరసింహస్వామి ఈ స్తంభంలో ఉన్నాడు. అంటే తొందరపడి ఆ స్తంభం పగలబడతాడేమో, అందులో ఉంటాడు కదా. అంతేకాక వాడు డ్రామా ఆర్టిస్టులు కనుక అక్కడ నరసింహస్వామి వేషం వేసుకున్నవాడు యువతల వైపు స్తంభంలో ఉన్నాడు. అందుకని వాడు చాలా చూశాడు అన్నమాట రావడమే. అందుకని లేడు తండ్రి, హరి ఈ స్తంభమున మాత్రం లేడు, ఈ స్తంభమున మాత్రమే కలగడతాడు. ఇంకా చూడండి జనాలు తెగనవ్వారు. అలాగా అక్కడ మాత్రం నిజంగా అసలు ప్రహ్లాదుడు పిలిస్తే ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. అప్పటికే ప్రహ్లాదుడిని, ఒరే ఈ స్తంభంలో చూపగలవా ఆ చక్రినో గిక్కిరినో అని ఈయన అంటూ ఉంటే, ప్రహ్లాదుడు ఆయన సర్వాంతర్యామి అంటూ ఉంటే, తన మహామహిమతో ఈ చరాచర జగత్తులో గడ్డి పరక మొదలుకొని తృణము మొదలుకొని బ్రహ్మాండమంతా అపూర్వమైన తన తేజస్సుతో తన మహామహిమతో నృసింహుడై ఆవిర్భవించి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈ దుర్మార్గుడు ప్రహ్లాదుడిని పెట్టిన బాధలకి పరమ క్రోధంతో ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు నిజానికి భాగవతం ఏం చెప్తుందో తెలుసా, కత్తి దూసి కత్తితో కూడా కొట్ల, అరచేతితో సభాస్తంభం వేశాడు. ఎవడబడితే వాడు గదతో కొట్టాడు. గదతో కొట్టినట్టు చూపిస్తే సినిమాలకి బాగుంటుంది. గదతో కొట్టల, అరచేత సభాస్తంభంబు వేసిన అని ఇంటికి వెళ్ళాక చూసుకోండి కావాలంటే. అరిచేతితో స్తంభం మీద ఒక్క దెబ్బని కొట్టాడు. కొట్టడంతో ఆ స్తంభం పగిలిపోయి అందులోంచి పెట్టిల్లు అనేటటువంటి శబ్దాలతో మిడుగులు గురుగుల వంటి కాంతి కలిగిన అపూర్వమైన జ్యోతిస్వరూపంతో కూడిన కళ్ళతో పెద్ద సటారకలతో జూలుతూ అన్నమాట, పైకి నుంచి కింద వరకు వెళ్ళాడుతున్నటువంటి ఆ సింహం జూలుతో, మహాభయంకరమైన దమష్ట్రలతో, కరాళ వదనంతో, పెద్ద పెద్ద గోళ్లతో, నఖాలతో, సింహము కాదు, అలాగని మనిషి కాకుండా నరమూర్తి కాదు, కేవలం హరిమూర్తియు కాదు, పూర్తిగా మనిషే కాదు, అలాగని పూర్తిగా సింహమా కాదు, నరకేసరి ఆకృతినున్నది. సగం సింహముగా సగమేమో మనిషిగా, మనిషి లక్షణములను సింహము లక్షణాలని సంపూర్ణంగా ఇముడ్చుకుని, ఎందుకంటే వాడు జంతువు చేతిలో తావడు, మనిషి చేతిలో తావడు. స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి వల్ల వాడికి మరణము లేదు కనుక ఇటు నరుడు కాకుండా అలాగని సింహము కాకుండా నరకేసరి యొక్క ఆకృతిని పుచ్చుకొని భయంకరాకారంతో మహాకిరీటంతో బ్రహ్మాండ భాండాలన్నీ మింగడానికి పనికొచ్చేంత పెద్ద నోరు తెరుచుకుని హుంకారంతో బయటికి దూక్కొచ్చాడు. రాగానే ఏ ఒక్కతో అయినా ప్రహ్లాద కుమారుడు నాకు ఈ హరిదర్శనం చేయించాడు, వీడిని చంపి పగని చల్లార్చుకుంటానని మెత్తబడని చిత్తంతో కత్తి పుచ్చుకుని మీదకి వెళ్ళాడు. ఆ కత్తి అదృశ్యమైపోయింది. నిజంగా హిరణ్యకశిపుడు నరసింహస్వామి మీదకి వెళుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎలా ఉందో తెలిసినా, దావాగ్నిలో దూకడానికి వెళుతున్న మిడుగురు పురుగా లేక మిడతలా ఉన్నట్టు వాడు మిడత, ఆయన దావాగ్ని, అగ్నిలో దూకితే ఏమవుతుంది మిడత. అలాగా హిరణ్యకశిపుడు మహాత్ముడైన శ్రీహరి మీదకి దూకాడు. వాడి ఆయుధాలు మాయమైపోయి, ఈ వీడు రాత్రి చావడు పగలు చావడు, అది సంధ్యా సమయం, అందుకే సంధ్యా సమయాన్ని ఎంచుకున్నాడు. గది బయట చావడు లోపల చావడు కదా, అందుకని గడప మీద కూర్చున్నాడు. ఆయుధాలతో ప్రాణం ఉన్నవాడితో ప్రాణం లేనివాడితో చావడు కనుక ప్రాణం ఉండి లేని గోళ్లతోటి కింద చావడు పైన చావడు కనుక తొడల మీద కూర్చోబెట్టుకుని చీల్చి పొట్టాన్ని ప్రేగుల్ని ఖండించి అవతల వారేసి వాటిని సంహరించి విసిరి అవతల వారేశాడు. ఆ ప్రేగుల్ని చీల్చేస్తున్నప్పుడు కొడవళ్లలో ఉన్నాయట, ఆ ప్రేగులేమో గడ్డి పరకల్లో ఉన్నాయట, గడ్డిని కొడవలతో కోసినట్టుందనమాట. వాడి గుండెకాయ తవ్వి బయటికి లాగుతూ ఉంటే కొత్తాలముల భంగి కొమరు మిగులు గుణపంలా కనపడుతున్నాయట. గుణపంతో పూర్వం అడవుల్లో దుంపలు తవ్వేవారు, వీడి గుండెకాయ ఒక బంగాళదుంపలో ఉంది, ఆ దుంపని తెంచి అవతల పారేసే గుణపంలో ఉందట ఆ గోల్డ్. వాడి ముఖం మీద తన్ని అవతల పారేస్తున్నప్పుడు ఎలా ఉంది, ఫలాలని గిల్లేటటువంటి చిన్న చిన్న కత్తుల్లో ఉన్నాయట. ఈ విధంగా అపూర్వ రీతిలో ఆయన గోళ్ళు క్షణానికి రకంగా మెరిసిపోయాయి, రక్తంతో నిండిపోయాయి. ఆ రక్తం ఆయన తాగేస్తుంటే జూలంతా తెల్లగా ఉన్న జూలి కాస్త ఎర్రబడిపోయింది, కోరలు ఎరిపెక్కాయి, కళ్ళు ఎరుపుగా ఉన్నాయి,
భయంకరాకారాన్ని విడిచిపెట్టాడు. హుమ్మంటూ కాసేపు అటు పెడతాడు, రాక్షసుల్ని చంపేస్తాడు, మళ్ళీ వచ్చి సభాభవన మధ్యంలో సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నవాడు మళ్ళీ అంతలోనే విజృంభిస్తాడు. ఈ విధంగా శవాన్ని చూచి కాలుతో తన్నాడు, ఆడతాడు. చచ్చిన శవాన్ని మళ్ళీ మళ్ళీ తన్ని పీల్చి అవతల పారేస్తున్నాడు, నవ్వుతాడు, వికటాట్టహాసం చేస్తాడు, మళ్ళీ కళ్ళెర్ర చేస్తాడు. దాంతో రాక్షస సైన్యం అంతా కకావికలై పారిపోయింది. ఆ మహానుభావుడి యొక్క వికృత రూపాన్ని, ఆ భయంకరమైన ఆర్భాటాన్ని, ఆ అరుపులని తట్టుకోలేక దేవతలంతా పరుగు పరుగులు వచ్చారు. బ్రహ్మ అన్నాడు, ఇంకా 1000 యుగాలైతే కానీ ప్రళయం రాదు, ఇప్పుడే ప్రళయం వచ్చేలాగా ప్రవర్తిస్తున్నావు, ఈ క్రోధాన్ని ఉపసంహరించుకో అన్నాడు. అనగానే పితృదేవతలు వచ్చి మా శ్రాద్ధాల్లో ఉన్న పిండాన్ని కూడా వాడు తిని మాకు గండం తెచ్చిపెట్టాడు, వాడిని చంపి రక్షించావు, ప్రసన్నుడు భవమన్నారు. కింపురుషులు వచ్చి మేము అల్పులం, రక్షించమన్నారు. రత్నాలను పుచ్చుకున్న దుర్మార్గుడిని చంపావు, మమ్మల్ని రక్షించావు అని పావులు కూడా స్తోత్రం చేసి, రత్నములను కాంతారత్నములను పుచ్చుకున్న రక్కసుని గురి యత్నమున వ్రచ్చి వహించింది, పత్నులు రత్నములు కలిగి బ్రతికితి మీసే అన్నారట పావులంతా. మా నెత్తి మీద ఉన్న మడులు పీక్కున్నాడు, మా ఆడవాళ్ళని పట్టుకుపోయాడు, అటువంటి వాడిని చీల్చి చంపావు, మా పత్నులు మా రత్నాలు తిరిగి మాకు వచ్చాయి, మేము బతిగా ఉన్నారు. ఈ విధంగా అందరూ ఎన్ని రకాలుగా స్తోత్రం చేసినా ఆయన కోపం తగ్గడలా. దాంతో లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా జగన్మాత లక్ష్మి, నువ్వే మీ ఆయన్ని చల్లార్చాలి, ఎంత కోపంతో రెచ్చిపోతున్నాడు, ఎంత అరిచిన వాడైనా పెళ్ళం మొహం చూస్తే వెంటనే టక్క తగ్గిపోతాట. ఆ విషయం మీకు బాగా తెలిసి నేను చెప్పక్కర్లేదు. అందువల్ల లక్ష్మి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కోపాన్ని చల్లార్చమనగానే ఈవిడ ముందుకొచ్చి చూచి హడిలిపోయి, అమ్మ బాబోయ్ ఈయన ఆయన కాదు, ఆయన ముఖం ఇదివరకు ఎలా ఉండేది, అద్భుతమైన చంద్రబింబం లాంటి ముఖం అన్నమాట. ఇప్పుడు ఇలా ఎలా ఉంది, ప్రళయార్క బింబంబు పగిదినున్నది కాని నిమ్మోము పూర్ణేందు నిపము కాదు. ఈయన ముఖం ప్రళయకాలం సూర్యుడిలాగా భగ భగ మండుతోంది, పూర్ణచంద్రబింబంలాగా చిరునవ్వుతో లేదు, వెన్నెల చిలికించడం లేదు, క్రోధావేశంతో ఉన్నాడు. ఇది విన్న రూపు కాదు, కన్న రూపు కాదు, ఈయన ఆయన కాదు, నేను వెళ్ళలేను, అడిగిపోయి వెళ్ళిపోయింది. అంటే కట్టుకున్న భార్య లక్ష్మి కూడా ఆయన చూసి పడిపోయింది. అప్పుడు ఇలా కాదనుకుని దేవతలంతా ఎవరి కోసం ఇంత కోపాన్ని ఈయన వహించాడో ఆయనే చల్లార్చాలి అని బాలుడిని ప్రహ్లాదుడిని, నాయన ఈ విష్ణువు యొక్క క్రోధావేశాన్ని చల్లార్చే శక్తి మాకు లేదు, మీ నాన్న మీద కోపంతో ఆయన ఇంత రెచ్చిపోయి అరుస్తున్నాడు, తేండ్రమగు కోపమునా మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. తీవ్రమైన కోపం వచ్చింది. ఎందువల్ల? మీ నాన్న నిన్ను హింసించటం వల్ల. మీ తండ్రి హిరణ్యకశిపుడు నిన్ను అనేక హింసలకి గురి చేయడంతో ఇతడింత క్రోధాన్ని పొంది ఆ క్రోధాన్ని విడిచిపెట్టడం లేదు. ఎంత బతిమాలినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన చల్లారడం లేదు. నువ్వే దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతిమాలి బామాలి ప్రార్థించి చల్లవరిచి శీతలము చేసి అన్నారు. ఫ్రిడ్జ్లో పెట్టి మరి మాకు అప్పగించు, ఆయనకి ఆ చల్లవచ్చు, కోపాన్ని తగ్గించు తండ్రి మాకు దయచేయమంటే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి ఎంతమంది దగ్గరికి వెళ్ళడానికి అడిగిపోతుంటే ఈయన మాత్రం దగ్గరికి వచ్చేసాడు పాదాల దగ్గరికి. ఎంత ఆశ్చర్యం అండి ఈ ఘట్టం అసలు. కన్న కొడుకు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళలేదు, పరమభక్తుడు నారదుడు వెళ్ళలేకపోయాడు, ఎప్పుడూ పక్కన ఉండేటటువంటి సునంద నంద పుణ్యశీల సుశీలాదులు వెళ్ళలేకపోయారు. ఎంతెందుకు ఆయన వక్షస్థలం మీదే ఉండవలసిన లక్ష్మీదేవి భార్య దగ్గరికి వెళ్ళలేదు. కానీ చంటి పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఎవరాడు తెలుసా, ఏమో నీ నరసింహావతారాన్ని చూసి నేనేం భయపడ్డా, ఒక్కొక్కరు చెప్పాలంటే డోంట్ కేర్ అన్నాడు. కర్రదముష్ట్ర భురుగుటి సటానఖయు ఒగ్రధ్వానమున్ రక్తకేసరయున్ దీర్ఘతర ఆంత్రమాలికయు భాస్వన్నేత్రయున్ అయిన నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిల్ వెరతు నీ పాదాశ్రయుంజేయవే. ఏం అద్భుతమైన భావన. ఒక కుర్రవాడు అన్న మాటలాగి, ఒక జ్ఞాని అన్న మాట. తండ్రి ఎంత పొడుగైన కోరలు ఉన్నాయి నీకు, ఆ కోరలకి రక్తం అంటుకున్నది, అవి చూస్తే అందరూ భయపడుతున్నారు. ఆ కోరలు చూసి నేను భయపడను. కనుబొమ్మలు ముడివేసావు, ఆ భయంకరమైన కనుబొమ్మలు చూసి భయపడను. ఇంకా ఈ జూలు చూచి అసలు భయపడను, గోళ్ళు చూచి భయపడను, భగభగ మండుతున్న అగ్ని గోళాల్లో ఉన్న నీ కళ్ళు చూచి భయపడను. ఇవేమి చూచి
నీ నరసింహాకృతి చూచి నే వెర్రవా, నేను భయపడను. మరి దేనికి భయపడతాను? నాకు సంసారం అంటే భయం. ఇందులో ఎన్నో క్రూర లక్షణాలు